హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్. స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్ లో ఇవాళ యూజీసీ నెట్ పేపర్ 1 లో రీసెర్చ్ ఆప్టిట్యూడ్ గురించి తెలుసుకుందాం. ఓకేనా. రీసెర్చ్ అంటే ఏంటి అంటే అంటే అగైన్ అంటే మళ్ళీ, సెర్చ్ అంటే మనం పరిశోధించడం, ఓకేనా, డిస్కవర్ చేయడం. మళ్ళీ పరిశోధించడం ఏంటి మ్యామ్ రీసెర్చ్ అంటే ఏదైనా ఒక సమస్య ఉందనుకోండి, ఒక సమస్యని మనం తెలుసుకుని ఆ సమస్యకి సంబంధించిన లోతుగా మనం పరిశీలించడం. ఓకేనా. సర్చింగ్ అంటే ఇక్కడ రిపీటెడ్ గా చేయడం అని కాదు, లోతుగా ఆ సమస్యని గురించి తెలుసుకుని పరిశీలించి అందులో ఏమేం నిజాలు ఉన్నాయి అని చెప్పి తెలుసుకుని మనం ఆ యొక్క సమస్య లేదా ఒక విషయం గురించి సమాధానాన్ని కనుక్కోవడానికి చేసే పరిశోధనని రీసెర్చ్ అంటారు. ఓకేనా. అంటే ఏదైనా ఒక సమస్య గాని లేదా ఒక విషయాన్ని గురించి గాని మనం లోతుగా పరిశీలించి ఒక సమాధానం కనుక్కుంటాం. అంటే వీఆర్ ఫైండింగ్ ద సొల్యూషన్ టు దట్ ప్రాబ్లం. ఓకే. సో అందుకనే సర్చింగ్ అగైన్ అండ్ అగైన్ టు డిస్కవర్ న్యూ ఫ్యాక్ట్స్, ట్రూత్స్ ఆర్ నాలెడ్జ్ అని చెప్తున్నారు. రీసెర్చ్ అంటే ఏదైనా మళ్ళీ పరిశోధించడం. ఇక్కడ మళ్ళీ అంటే డీప్ గా, నాట్ రిపీటెడ్లీ, డస్ నాట్ మీన్ జస్ట్ రిపీటింగ్ ద సేమ్ థింగ్. అదే చెప్తున్నారు చూడండి. అంటే డీప్ గా లోతుగా పరిశీలించడం. ఓకేనా. ఒక సమస్యని లోతుగా అసలు ఇందులో ఉన్న నిజాలేంటి, అసలు ఎందుకు ఈ సమస్య వచ్చింది, దీనికి పరిష్కారం ఏంటి అని ఒక కొంత జ్ఞానాన్ని సంపాదించుకుని దానికి ఒక సొల్యూషన్ అనేది మనం కనుక్కుంటాం. ఆ సొల్యూషన్ కనుక్కునే ఒక పరిశోధనని మనం రీసెర్చ్ అంటారు. ఓకేనా. ఓకే మ్యామ్. రీసెర్చ్ అంటే ఒక పరిశోధన, ఏదైనా ఒక సమస్య ఉన్నా లేదా ఒక విషయం ఉన్నా దాని గురించి మనం ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి చేసే ఒక పరిశోధనని రీసెర్చ్ అంటారు. మాకు అర్థమైంది. ఓకే. మరి రీసెర్చ్ మెథడాలజీకి డిఫరెన్స్ ఏంటి మ్యామ్ అంటే మెథడాలజీ అంటే ఒక సిస్టమాటిక్ వే. ఈ రీసెర్చ్ చేయటానికి ఒక వే అన్నమాట. అంటే ఒక క్రమ పద్ధతిలో ఎలా చేయాలి అంటే ఫస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్నాను, పిల్లలు ఆన్లైన్ క్లాసెస్ కనుక కండక్ట్ చేస్తుంటే వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి అన్నాను అనుకోండి. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఓకే ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అయ్యే కొంచెం స్టూడెంట్స్ డేటా తీసుకుంటారు, ఆఫ్లైన్ క్లాసెస్ అటెండ్ అయ్యే స్టూడెంట్స్ యొక్క డేటాని తీసుకుని ఏం చేస్తారు, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేస్తారు. ఏం చేస్తారు, ఫస్ట్ వాళ్ళ యొక్క నాలెడ్జ్ ఎలా ఉంది, ఆన్లైన్ యూజ్ చేసే వాళ్ళకి ఎటువంటి నాలెడ్జ్ ఉంది, ఆఫ్లైన్ వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది, అలాగే దీని ద్వారా ఇలాంటి పద్ధతుల ద్వారా ఎలాంటి మార్క్స్ వస్తున్నాయి, వీళ్ళకి ఎంత మార్క్స్ వస్తున్నాయి, వాళ్ళకి ఎంత మార్క్స్ వస్తున్నాయి అంటే ఒక సిస్టమాటిక్ వేలో ఒక డేటాని కలెక్ట్ చేసి దాన్ని సైంటిఫిక్ గా అంటే ఒక వేలో. ఓకేనా. సైంటిఫిక్ అంటే ఏంటి, ఒక ఆర్గనైజ్డ్ ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట. ఒక స్టెప్ బై ప్రాసెస్ లో మనం డేటాని కలెక్ట్ చేసి దాన్ని అనలైజ్ చేసి ఇంటర్ప్రెట్ చేస్తే ఒక ఇన్ఫర్మేషన్ ని ఇంటర్ప్రెట్ చేసి ఒక క్వశ్చన్ కి ఆన్సర్ ని మనం కనుక్కుంటే దాన్ని రీసెర్చ్ మెథడాలజీ అంటారు. మెథడాలజీ అంటే పేరులోనే ఉంది, మెథడ్ అంటే వే అని, ఒక సిస్టమాటిక్ వే, ఒక రీసెర్చ్ ఎలా జరగాలి అని మనం చూపించే వే అనమాట. ఓకేనా. అందుకే రీసెర్చ్ మెథడాలజీ పేరు. Research is a careful investigation or study conducted to find the facts, establish truths or develop the new ideas. Research అంటే ఏంటంట, కేర్ఫుల్ ఇన్వెస్టిగేషన్ అంట, పరిశోధన అంట, చాలా జాగ్రత్తగా చేసే పరిశోధన అంట. దేనికంట, టు ఫైండ్ ద ఫ్యాక్ట్స్, ఏమి నిజాలు, ఒక సమస్య ఉంటే దానికి ఒక నిజాలు, ఏదో ఒక విషయం ఉంటే దానికి సంబంధించిన నిజాలు ఏమేమి ఉన్నాయి, ఏది నిజము ఏది అబద్ధము, అలాగే ఏది దీనికి చేయాల్సిన స్టెప్స్, దీనికి ఇది సొల్యూషన్ కనుక్కోవడానికి ఒక ఐడియాస్ అనేవి డెవలప్ చేయడం. ఓకేనా. సో రీసెర్చ్ ఈజ్ ఏ కేర్ఫుల్ ఇన్వెస్టిగేషన్ అని చెప్తున్నారు. అందుకని ద కీ ఫీచర్స్ ఆఫ్ రీసెర్చ్ అంటే రీసెర్చ్ యొక్క లక్షణాలు ఏంటంటే ఫస్ట్ సిస్టమాటిక్ గా చేస్తాం. రీసెర్చ్ అనేది స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ లో చేస్తాం, ఎలా పడితే అలా కాకుండా. అలాగే లాజికల్ గా అంటే రీజనింగ్ గా, ఒక ఎవిడెన్స్, ఒక ప్రూఫ్స్ తో మనం చేస్తాం. ఏదో ఉంది కదా అని చెప్పేసి ఇదే అండి అని చెప్పి ఏం చెప్పం మనం. దానికి ఒక డాక్యుమెంటేషన్ చేస్తాం. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ బెటరా ఆఫ్లైన్ క్లాసెస్ బెటరా అంటే దానికి ఒక డాక్యుమెంట్ చూపిస్తాం. ఇదిగోండి ఆన్లైన్ లో ఇంతమంది చదువుకుంటున్నారు, ఇలాంటి వాళ్ళకి ఇంత కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఆన్లైన్ లో ఉన్న వాళ్ళకి ఇంత తక్కువ ఉన్నాయి, ఆఫ్లైన్ లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి, లేదా ఆన్లైన్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి, ఇలా ఏదో ఒకటి కనుక్కుంటారు అనమాట. స్టెప్ బై స్టెప్ గా కనుక్కుంటారు. వాళ్ళకి డీవియేషన్ లేదు, అలాగే ఆన్లైన్ లో వాళ్ళకైతే డీవియేషన్ ఉంది, ఇలా పాస్ మోడ్ లో పెట్టేసి వేరే చూస్తున్నారు. ఇలా ఒక్కొక్క స్టెప్ ఎవిడెన్స్ తో సహా ఒక లాజికల్ గా
ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో మన గనక ఒక పరిశోధన చేస్తే దాన్ని రీసెర్చ్ మెథడాలజీ అంటారు. ఎలా అంట, సిస్టమాటిక్ గా. అందుకే దీని ఫీచర్స్ చూడండి, సిస్టమాటిక్ గా ఉండాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో ఉండాలి, లాజికల్ గా ఉండాలి. అంటే ఒక ఎవిడెన్స్, ఒక డాక్యుమెంటేషన్ చూపించాలి మనం. ఆబ్జెక్టివ్ అంటే పర్సనల్ బయాస్, మన యొక్క పర్సనల్ పర్స్పెక్టివ్స్ తో కాదనమాట, నిజాలతో మనం చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆన్లైన్ క్లాసెస్ ఇష్టం అనుకోండి, ఆ వే ఆఫ్ థింకింగ్ లో నేను చేయకూడదు. నా పర్సనల్ బయాస్, నా పర్సనల్ ఇంట్రెస్ట్ అనేవి ఇందులో చూపించకూడదు. అంటే సైంటిఫిక్ మెథడ్స్ అంటే టూల్స్ అంటే ఒక టెక్నాలజికల్ గా ఒక మెథడ్స్ అనేవి టూల్స్ అనేవి చాలా ఆ సమస్యని ఈజీగా మనం సాల్వ్ చేసేటట్టుగా ఉండాలి. అలాంటి మెథడ్స్ అనేవి మనం యూజ్ చేయాలి. అలాగే డేటా బేస్డ్ అంటే రిలైస్ ఆన్ అబ్జర్వేషన్స్, ఎక్స్పెరిమెంట్స్ ఆర్ ఇన్ఫర్మేషన్. అంటే మనం డేటా అనేది ఎలా ఉండాలంటే ఎలాంటి డేటాను మనం కలెక్ట్ చేయాలి, అబ్జర్వేషన్స్ లో గానీ, ఇప్పుడు ఆన్లైన్ ఆఫ్లైన్ అబ్జర్వేషన్స్ ఎగ్జాంపుల్ చెప్పాను. అలాగే మనం కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి లేదా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం ద్వారా మనం ఒక డేటా బేస్ అనేది కలెక్ట్ చేయాలి. అలాగే ప్రాబ్లమ్ ఓరియంటెడ్, ఎలాంటి డేటా కలెక్ట్ చేస్తాం, ప్రాబ్లమ్ కి సంబంధించింది. ఎలా కండక్ట్ టు సాల్వ్ ఏ స్పెసిఫిక్ ఇష్యూ ఆర్ ఆన్సర్ ఏ క్వశ్చన్. ఆ డేటా అనేది ఎలా ఉండాలంటే కలెక్ట్ చేసింది మనకి ఒక ఇష్యూని సాల్వ్ చేసేటట్టు ఉండాలి, అలాగే ఒక క్వశ్చన్ ని ఆన్సర్ చేసేటట్టు ఉండాలి. సో రీసెర్చ్ ప్రొసీజర్ ఎలా ఉండాలంట, సిస్టమాటిక్ గా ఉండాలి, లాజికల్ గా ఉండాలి, అంటే ఎవిడెన్సెస్ ఉండాలి, ఆబ్జెక్టివ్ అంటే దానికి ఒక ఎందుకు చేస్తున్నామనే ఒక రీజన్ అనేది ఉండాలి. అంతేగాని మన పర్సనల్ యొక్క ఇంట్రెస్ట్, మన పర్సనల్ స్టేట్మెంట్స్ ఉండకూడదు. అలాగే సైంటిఫిక్ గా ఉండాలి, అంటే మెథడ్స్ అనేవి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇప్పుడు కాలానికి తగ్గట్టుగా సైంటిఫిక్ మెథడ్స్ అంటే ఏంటంటే చేంజబుల్ అకార్డింగ్ టు ద రీసెర్చ్ అనమాట. ఓకేనా, సైంటిఫిక్ అంటే ఏంటి, మనం ఎలా అయినా చేంజ్ చేసుకోగలగాలి మెథడ్స్, అలాంటి మెథడ్స్ యూజ్ చేయాలి. అలాగే డేటాబేస్ ఎటువంటిది కలెక్ట్ చేయాలి, అబ్జర్వేషన్స్ ద్వారా, ఎక్స్పెరిమెంట్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది రిలయబుల్ గా ఉండాలి, నమ్మదగిన డేటాబేస్. ఓకేనా, అలాగే ప్రాబ్లమ్ ఓరియంటెడ్ అంటే ప్రాబ్లమ్ కి సంబంధించినట్టుగా ఉండాలి. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ కి సంబంధించిన ఇష్యూకి సంబంధించిన లేదా ఏదైనా క్వశ్చన్ కి ఆన్సర్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కోవిడ్ కి మెడిసిన్ కనిపెట్టారు, అప్పుడు ఎలా చేశారు, ఆ ప్రాబ్లమ్ కి సంబంధించి ఓకే ఇలా ఉంది, ఇలాంటి లక్షణాలు ఉన్నాయి, ఇలా ఆ ప్రాబ్లమ్ కి సంబంధించినది డేటా కలెక్ట్ చేసాం. అందుకని ఏదో కాదు, ఇప్పుడు నేను ఒక ఆన్లైన్ క్లాసెస్ ఆఫ్లైన్ క్లాస్ అంటే దానికి సంబంధించిన ఇది చేస్తాను అనమాట, దానికి సంబంధించిన డేటా కలెక్ట్ చేస్తాను. ఎగ్జాంపుల్ చూడండి, టీచర్ స్టడీయింగ్ వై స్టూడెంట్స్ ఆర్ స్కోరింగ్ లో ఇన్ ఎగ్జామ్స్. టీచర్ స్టడీయింగ్ వై స్టూడెంట్స్ ఆర్ స్కోరింగ్ లో ఇన్ ఎగ్జామ్స్, అలా కలెక్టింగ్ డేటా టు ఇంప్రూవ్ ద టీచింగ్ మెథడ్స్. టీచర్ ఏం చేసింది, అసలు పిల్లలకి ఎందుకు మార్క్స్ తక్కువ వస్తున్నాయి అని చెప్పేసి అనుకుని దానికి సంబంధించిన డేటా కలెక్ట్ చేశారు. ఎటువంటి టీచింగ్ మెథడ్స్ అనేవి ఫాలో అయితే నేను స్టూడెంట్స్ మార్క్స్ అనేవి పెంచగలను అని చెప్పి, ఇది ఒక రీసెర్చ్ అనమాట. కానీ ఆ కంపెనీ అనలైజింగ్ ద కస్టమర్ సాటిస్ఫాక్షన్ బిఫోర్ లాంచింగ్ ఏ ప్రొడక్ట్. అంటే ఏదైనా ప్రొడక్ట్ ని లాంచ్ చేయాలనుకుందాం, కొత్త ప్రొడక్ట్ అయితే ఎటువంటి అవసరాలు తీరిస్తే ఎటువంటి వాటికైతే కస్టమర్ సాటిస్ఫై అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ అనుకోండి, ఇట్లాంటి ఫీచర్స్ ఉండాలి, ఇటువంటి హై టెక్నాలజీ ఉండాలి, ఇలాంటి అసలు కస్టమర్స్ ఏం కోరుకుంటున్నారు అని చెప్పేసి దాని మీద ఒక రీసెర్చ్ కండక్ట్ చేస్తాం. అవునా, రీసెర్చ్ అంటే ఏంటి, దానికి సంబంధించిన డేటా కండక్ట్ చేసి దాన్ని ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో ఓకే ఇటువంటి సమస్యలు ఫేస్ అవుతున్నారు, ఏదో సడన్ గా ఫోన్ అనేది ఇలా ఇదవుతుంది, లేదంటే బ్యాటరీ అనేది లాంగ్ పీరియడ్ లో రావట్లేదు, ఇవి సమస్యలు. సో మనం మంచి లాంగ్ పీరియడ్ వచ్చే బ్యాటరీ ఈజీగా మనకి ఫిల్ అయ్యే బ్యాటరీ అనేది ఈజీగా మనకి ఫిల్ అయ్యేటట్టు, లేదా ఏదైనా కొత్త ఫీచర్స్ అనమాట. ఓకేనా, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అందుకని అలాంటి ప్రాబ్లమ్స్ ని కన్సోల్ చేస్తూ, అంటే వాళ్ళని సాల్వ్ చేస్తూ కస్టమర్ ని సాటిస్ఫై చేసేటట్టు మనం ప్రోడక్ట్ ని లాంచ్ చేస్తాం. సో దీనికోసం ఏం చేస్తాం, మనం రీసెర్చ్ చేస్తాం, పరిశోధిస్తాం, ఒక డేటాని కలెక్ట్ చేసి అందులో దానికి ఒక ఎవిడెన్సెస్, దాని ఒక సిస్టమాటిక్ లో ప్రాసెస్ చేసి ఒక ఆబ్జెక్టివ్ అనేది పెట్టుకుని లాస్ట్ కి ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ అనేది మనం రీచ్ అవుతాం. అసలు రీసెర్చ్ పర్పస్ ఏంటి, పర్పస్ ఆఫ్ రీసెర్చ్, అసలు రీసెర్చ్ ఎందుకు చేయాలి అని చెప్తున్నారు. అసలు రీసెర్చ్ ఎందుకు చేస్తున్నాం, టు గెయిన్ న్యూ నాలెడ్జ్. ఏం చెప్తున్నారు, కొత్త జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, టు వెరిఫై ద ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్, అసలు ఉన్నది కరెక్టా కాదా అని తెలుసుకోవడానికి, లేదా ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి, లేదా థియరీస్ లేదా మోడల్స్ ని డెవలప్ చేయడానికి, ప్రాక్టీసెస్ అంటే ఇంప్రూవ్ ప్రాక్టీసెస్ అండ్ డెసిషన్ మేకింగ్. కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ లో అయితే వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ కోసం, లేదా తన యొక్క డెసిషన్ మేకింగ్ యొక్క ప్రాసెస్ ని డెవలప్ చేయడానికి,
ఇలాంటి వాటిలన్నిటికీ కూడా రీసెర్చ్ అనేది యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ చూడండి, రీసెర్చ్ ఎక్రానిమ్ అంటే అబ్రివేషన్ అని. కానీ రీసెర్చ్ అంటే ఏంటంటే అసలు ఆర్ ఫర్ రేషనల్ థింకింగ్. ఆర్ అంటే ఏంటంటే రేషనల్ వే ఆఫ్ థింకింగ్. రేషనల్ వే ఆఫ్ థింకింగ్ అంటే ఏంటంటే లాజికల్ గా మనం ఆలోచించడం, లాజికల్ గా ఆలోచించి మనం ఒక్కొక్క అడుగు వేసి ఆ సమస్యకి పరిష్కారాన్ని తెలుసుకోవడం. ఈ అంటే ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి, ప్రాక్టికల్ గా మనం అబ్జర్వేషన్స్ అనేవి చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆన్లైన్ క్లాసెస్ బెటరా ఆఫ్లైన్ క్లాసెస్ బెటరా అంటే ఒక శాంపుల్ తీసుకున్నాను. ప్రాక్టికల్ గా ఒక 4 స్టూడెంట్స్ ని తీసుకున్నాను, వాళ్ళు ప్రాక్టికల్ గా ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేశాను, ఆఫ్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేశాను. దాంట్లో ఎలా మార్క్స్ వస్తున్నాయి, దీంట్లో ఎలా మార్క్స్ వస్తున్నాయి చూశాను, రెండింటిని కంపేర్ చేసుకున్నాను. దాన్ని బట్టి నేను ఒక హైపోథసిస్ అనేది క్రియేట్ చేశాను. సో ప్రాక్టికల్ అబ్జర్వేషన్ అంటే ఎక్స్పీరియన్స్, అంటే ప్రాక్టికల్ గా ఉండాలి. ఈ అంటే ఎక్స్పీరియన్స్ అంటే ఏంటంటే ఎవిడెన్స్ తో ప్రాక్టికల్ గా అబ్జర్వేషన్స్ ఉండాలి. అలాగే సిస్టమాటిక్ అప్రోచ్. ఎస్ అంటే ఏంటి, సిస్టమాటిక్ అంటే స్టెప్ బై స్టెప్ గా ఉండాలి అప్రోచ్ అనేది. అలాగే ఎగ్జామినేషన్ అంటే ఏంటి, కేర్ఫుల్ గా స్టడీ చేయటం, అంటే చాలా జాగ్రత్తగా పరిశీలించడం అన్నమాట ఒక్కొక్క దాన్ని. ఓకే, నెక్స్ట్ ఇది అనాలిసిస్ అంటే ఇంటర్ప్రిటేషన్. ముందుగానే మనం కొంత ఇంటర్ప్రిట్ చేసుకుంటాం అనమాట. ఓకే అని. నెక్స్ట్ ఇది రిలేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటే కనెక్షన్, ఒకదానికి ఒకటి సంబంధం ఏమి ఉంది. ఇప్పుడు నేను ఆన్లైన్ లో పిల్లలకి ఫోన్ కి దీనికి సంబంధం ఉంది, ఆన్లైన్ క్లాసెస్ లో ఎందుకు బాగా ఉండట్లేదు, ఆఫ్లైన్ లో ఎందుకు ఉంటున్నారు అంటే ఎక్కడ డీవియేట్ అవుతున్నారు, దీనికి దానికి సంబంధం ఏంటి అసలు, ఇలా ఒక కనెక్షన్ అనేది ఏర్పాటు చేసుకోవడం. ఓకేనా, ఒక ఫ్యాక్ట్ కి ఇంకో ఫ్యాక్ట్ కి కనెక్షన్ ఏర్పాటు చేసుకోవడం. నెక్స్ట్ ఇది క్రిటికల్ అబ్జర్వేషన్. సి అంటే క్రిటికల్ అబ్జర్వేషన్ అంటే చాలా లోతుగా అబ్జర్వ్ చేయాలి, డీప్ గా అబ్జర్వేషన్ అనమాట. నెక్స్ట్ ఇది హైపోథసిస్ అంటే టెస్టింగ్ ఐడియాస్. ఓకేనా, సో రీసెర్చ్ ఎక్రానిమీ ఇలా ఇచ్చారు. ఓకేనా, నెక్స్ట్ అది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ రీసెర్చ్. ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఇస్ నథింగ్ బట్ పర్పస్ ఓన్లీ. ఆబ్జెక్టివ్స్ అంటే అసలు ఎందుకు రీసెర్చ్ ఎందుకు చేస్తున్నాం. ఫస్ట్ థింగ్, ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ రీసెర్చ్ టు గెయిన్ న్యూ నాలెడ్జ్, అంటే ఒక జ్ఞానాన్ని, కొత్త ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికి లేదా కొత్త ఇన్ఫర్మేషన్ ని డిస్కవర్ చేయడానికి, దానికోసం ఫస్ట్ రీసెర్చ్ చేస్తాం. టు వెరిఫై ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్, ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్ అంటే ఆల్రెడీ ఏదైనా ఒక విషయం ఉందనుకోండి, అది నిజమా కాదా అని టెస్ట్ చేయడానికి కూడా రీసెర్చ్ చేస్తాం. అలాగే టు ఐడెంటిఫై ద ప్రాబ్లమ్స్, ఏదైనా సమస్యలు ఉంటే దానికి అనుకొని దానికి సొల్యూషన్ చేయడానికి, టు ఫైండ్ సొల్యూషన్ టు ద ప్రాబ్లమ్. ఫస్ట్ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయడానికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్గనైజేషన్ లో ఉంది, అస్తమానం ఆర్గనైజేషన్ లో ఒక లాస్ వస్తుంది, అసలు లాస్ రావడానికి కారణాలు ఏంటి, ప్రాబ్లం ఏంటి అని ఫస్ట్ ప్రాబ్లం ఐడెంటిఫై చేస్తాం. ఆ ప్రాబ్లం ఐడెంటిఫికేషన్ కూడా మనం రీసెర్చ్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు ఆ ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ కనుక్కున్నాం, ఆ సొల్యూషన్ కూడా మనం చేసేది రీసెర్చ్. తర్వాత ఇది ఎస్టాబ్లిష్ ద రిలేషన్ బిట్వీన్ ద వేరియబుల్స్. ఇప్పుడు ఏదైనా కారణాలు ఉన్నాయనుకోండి, ఈ కారణానికి ఆ కారణానికి కనెక్షన్ ఏంటి. ఇప్పుడు ఎగ్జామ్ పర్ఫార్మెన్స్ కి స్టడీ టైం కి ఉందనుకోండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నేను స్టడీ టైం అనేది పెంచే కొలితే ఎగ్జామ్ పర్ఫార్మెన్స్ అనేది పెరిగింది అనుకోండి, అంటే దీనికి ఎందుకు కనెక్షన్ అని చూస్తాం. ఓకే, ఎగ్జామ్ టైం ఎక్కువ, స్టడీ టైం అనేది ఎక్కువ చేస్తుంటే ఎగ్జామ్ పర్ఫార్మెన్స్ బాగా చేస్తున్నారు, ఒకదానికి ఒకటి రిలేషన్షిప్ అనేది కనుక్కోవడం. నెక్స్ట్ ఇది టు డెవలప్ ద థియరీస్ అండ్ ప్రిన్సిపల్స్, అంటే కాకుండా ఏదైనా థియరీస్, కొత్త థియరీస్ ఉంటే దాన్ని డెవలప్ చేయడానికి, కొత్త మోడల్స్ ని, కొత్త కాన్సెప్ట్స్ ని డెవలప్ చేయడానికి కూడా రీసెర్చ్ అనేది ఉపయోగపడుతుంది. టు ఇంప్రూవ్ ద ఎగ్జిస్టింగ్ ప్రాక్టీసెస్, ఆల్రెడీ ఉన్న టెక్నిక్స్ ని ఇంప్రూవ్ చేయడానికి, ఆల్రెడీ ఉన్న సిస్టమ్స్, మెథడ్స్ ని ఇంప్రూవ్ చేయడానికి. టు మేక్ ద ప్రెడిక్షన్స్, అంటే ముందుగానే ఫోర్కాస్ట్, అంటే ఫ్యూచర్ ని ముందుగానే మనం అనలైజ్ చేయడానికి ఫోర్కాస్టింగ్ అంటారు దాన్ని, అంటే ముందుగానే తెలుసుకోవడం అనమాట. ఫోర్కాస్టింగ్ ద ఫ్యూచర్, దాన్ని ప్రెడిక్షన్ అంటారు. అలాంటివి తెలుసుకోవడానికి కూడా రీసెర్చ్ అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ముందుగానే మన ఇండియాకి ఇప్పుడు ఏదైనా ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువ అవ్వబోతుంది అని అనుకున్నారు అనుకోండి, దానికి సంబంధించి ముందే మనం ఫ్యూచర్ ని ఫోర్కాస్ట్ చేస్తూ కొంత రీసెర్చ్ చేస్తాం. ఓకే, ఇన్ఫ్లేషన్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి ముందే మనం ఏం చేస్తాం, దానికి సంబంధించిన ప్రికాషన్స్ అనేవి మనం తీసుకుంటాం. సో ఆ రీసెర్చ్ అందుకు కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రీసెర్చ్, అంటే రీసెర్చ్ యొక్క లక్షణాలు ఏంటి. ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ గుడ్ రీసెర్చ్, ఒక రీసెర్చ్ మంచిగా ఉండాలి అంటే ఏమేమి క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి అంటే, ఫస్ట్ అది సిస్టమాటిక్ గా చేయాలి, అంటే స్టెప్ బై స్టెప్ గా ప్రాసెస్ అనేది చేయాలి. మిస్ ఏంటి మ్యామ్ అన్ని ఒకలాగే ఉన్నాయంటే, అంటే మరి క్యారెక్టరిస్టిక్స్ అన్నా పర్పస్ అన్నా ఆబ్జెక్టివ్స్ అన్నా ఇంచుమించు ఒకటే. ఓకేనా, లాజికల్ గా ఉండాలి, అంటే రీజనింగ్, లాజికల్ థింకింగ్ అనేది ఉండాలన్నమాట.
అలాగే ఎంపిరికల్ గా ఉండాలి, అంటే బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ బేస్ చేసుకుని మనం రీసెర్చ్ అనేది చేయాలి. అలాగే ఆబ్జెక్టివ్ అనేది ఉండాలి, అంటే మన పర్సనల్ బయాసెస్ అని చెప్పాను కదా, మనం పర్సనల్ ఒపీనియన్స్ అనేవి ఇక్కడ పెట్టకూడదు. ఓకేనా, వాళ్ళ నిజాలు ఏంటో తెలుసుకుని డేటాని బట్టి మనం రీసెర్చ్ చేయాలి. సైంటిఫిక్ మెథడ్స్ ని యూజ్ చేయాలి. సైంటిఫిక్ మెథడ్స్ టూల్స్ అంటే ఏంటి, ఇప్పుడు అనుగుణంగా ఎప్పుడో మెథడ్స్ ని నేను ఇప్పుడు యూజ్ చేయకూడదు, ఇప్పటి తగ్గట్టుగా అనమాట. అంటే చేంజబుల్ మెథడ్స్ అనమాట సైంటిఫిక్ మెథడ్స్ అంటే. అప్పుడే మనకి యాక్యురేట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి, ఎగ్జాక్ట్ రిజల్ట్స్. అనలిటికల్ అంటే ఇట్ ఇన్వాల్వ్స్ కేర్ఫుల్ అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్స్, అంటే ముందుగానే మనం ఫోర్కాస్టింగ్ అనేది చేయగలగాలి, అనాలిసిస్ అనేది కరెక్ట్ గా చేయగలగాలి, డేటాని కరెక్ట్ గా కలెక్ట్ చేయాలన్నమాట. కంట్రోలింగ్ గా ఉండాలి, అంటే వేరియబుల్స్ అనేవి మన చేతుల్లో ఉండేటట్టుగా ఉండాలి. ఏవైతే ఇప్పుడు మనం వేరియబుల్స్ అంటే ఏదైతే ఇప్పుడు కారణాలు అనమాట, ఇప్పుడు ఒక సమస్య ఉంది అనుకోండి, దాని కారణాలు అనేవి మనం కరెక్ట్ గా కనుక్కోగలగాలి, యాక్యురేట్ గా ఉండాలి, అప్పుడే వ్యాలిడ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. రెప్లికబుల్ ఆర్ వెరిఫైయబుల్, అంటే ఇంకో రీసెర్చర్ అనేవాడు దాన్ని స్టడీని మళ్ళీ రిపీట్ చేసి స్టడీ చేసేటట్టుగా ఉండాలి మనం చేసే రిజల్ట్స్ అనేవి. ప్రాబ్లమ్ ఓరియంటెడ్ రీసెర్చ్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ ద ప్రాబ్లమ్ ఆర్ క్వశ్చన్ దట్ నీడ్స్ టు బి సాల్వ్. సామాన్యంగా రీసెర్చ్ అనేది ఒక ప్రాబ్లం లేదా ఒక క్వశ్చన్ తో ఇలా ఎందుకు అయింది అనే ఒక క్వశ్చన్ తోనో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ప్రెడిక్టివ్, అంటే ఫ్యూచర్ ట్రెండ్స్ ని అవుట్కమ్స్ ని తగ్గట్టుగా మనం ఫోర్కాస్ట్ చేసేటట్టు ఉండాలి మన రీసెర్చ్ అనేది. ఓకే, సో నెక్స్ట్ చూద్దాము 6 థింకింగ్ హ్యాట్స్. ఇది ఎవరు ఇచ్చారు అంటే ఎడ్వర్డ్ డి బోనో అనే ఇచ్చారు. ఈ 6 థింకింగ్ హ్యాట్స్ అంటే ఏంటంటే ఒక రీసెర్చ్ అనేది ఒక డిఫరెంట్ యాంగిల్స్ లో ఎలా చేయాలి, అంటే డిఫరెంట్ యాంగిల్స్ లో మనం ఒక ప్రాబ్లమ్ ని ఎలా ఆలోచించాలి అని చెప్పి ఒక 6 థింకింగ్ హ్యాట్స్ అనేవి ఇచ్చారనమాట ఎడ్వర్డ్ డి బోనో అనే. దిస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ డెసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ క్రియేటివ్ థింకింగ్. దేనికి ఉపయోగపడుతుంది అంటే ఒక రీసెర్చ్ లో రకరకాలుగా ఆలోచించడం, ఒక ప్రాబ్లమ్ ని తీసుకుని రకరకాలుగా ఆలోచించి మనం డెసిషన్ తీసుకోవడానికి, ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి, క్రియేటివ్ థింకింగ్ కి ఇది ఉపయోగపడుతుంది. ఓకే, సో రిలేషన్ బిట్వీన్ ద 6 థింకింగ్ హ్యాట్స్ అండ్ రీసెర్చ్ కి 6 థింకింగ్ హ్యాట్స్ కి సంబంధం ఏంటంటే మనం ఈ 6 రకాలుగా మనం ఏ విధంగా ఒక రీసెర్చ్ అనేది చెయ్యొచ్చు, ఏ విధంగా ఆలోచించవచ్చు అనేది చెప్పారు ఆయన. ఓకే, అది చూద్దాం ఏంటనేది. ఫస్ట్ ది వైట్ హ్యాట్. వైట్ హ్యాట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాను. ఓకేనా, ఇప్పుడు మనకి ఒక ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం ఏంటంటే టీచర్స్ అనుకున్నారు స్కూల్లో క్లాస్ లో లేదా ఒక క్లాస్ లో మొబైల్ ఫోన్స్ ని అలౌ చేయాలా వద్దా అని అనుకున్నారు. ఓకే, దానికోసం వాళ్ళు ఏం చేశారంటే ఒక డేటా అనేది కలెక్ట్ చేశారు. వైట్ హ్యాట్ అంటే ఏంటంటే ఫ్యాక్ట్స్, నిజాల్ని కలెక్ట్ చేయటం, ఒపీనియన్స్ కాదు, నిజాల్ని. అందుకే చూడండి వైట్ హ్యాట్ అంటే రీసెర్చ్ రిక్వైర్స్ ఫ్యాక్ట్స్, డేటా అండ్ ఇన్ఫర్మేషన్. ఆ డేటా ఇన్ఫర్మేషన్ ఎలా ఉండాలంటే నిజాల్ని తెలియజేసేటట్టు ఉండాలి. ఓకేనా, అది ఒక వే ఆఫ్ థింకింగ్. ఓకేనా, మనం ఇప్పుడు ఏం చేయాలంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేశాను, స్టూడెంట్స్ యొక్క నిజంగా వీళ్ళకి స్టూడెంట్స్ కి అవసరమా ఫోన్ అనేది అనుకున్నాను. దానికోసం ఏం చేశాను, ఒక డేటా కలెక్ట్ చేశాను. అందులో ఏముందంటే ఆన్లైన్ యాప్స్, లెర్నింగ్ యాప్స్ అనేవి చాలా అవైలబిలిటీలో ఉన్నాయి. అది మొబైల్ ఫోన్ వాడటం వల్ల పిల్లలకి ఉపయోగం. కానీ 80% ఆఫ్ స్టూడెంట్స్ మొబైల్ ఫోన్స్ వాడుతున్నారు, కానీ డిస్ట్రాక్షన్ రేట్ అనేది మాత్రం చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అయిపోయింది మొబైల్ ఫోన్స్ వాడటం వల్ల. ఇవి నిజాలు కనుక్కున్నాను నేను. ఓకే, సో అది వైట్ ఫ్యాక్ట్. వైట్ హ్యాట్ అంటే ఏంటంటే ఫస్ట్ ఒక డేటా అనేది ఫ్యాక్ట్స్ ని, అంటే ఒక ట్రూత్స్ బేస్డ్ మీద డేటా అనేది కలెక్ట్ చేయటం. ఓకే, నెక్స్ట్ ది రెడ్ హ్యాట్. రెడ్ హ్యాట్ అంటే ఏంటంటే మన ఫీలింగ్స్ అన్నమాట. ఓకేనా, మన యొక్క ఫీలింగ్స్, ఇంట్యూషన్స్ అంటే ఏంటి, మన ఒపీనియన్స్, ఫీలింగ్స్. నేను వెళ్ళి స్టూడెంట్స్ దగ్గరికి అన్నాను, ఓకేరా నేను మీకు మొబైల్ ఫోన్స్ కనుక క్లాస్ లో అలౌ చేస్తే మీ ఫీలింగ్ ఏంటి అంటే, ఒక అలౌ చేయకపోతే మీ ఫీలింగ్ ఏంటి అని 2 అడిగాను. అంటే మ్యామ్ మీరు కనుక అలౌ చేస్తే మాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటది అని చెప్పారు కొంతమంది. కొంతమంది ఏం చెప్పారు, మేము మొబైల్ ఫోన్స్ అసలు మీరు ఇవ్వకపోతే మాకు ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది, మేము ఉండలేము మొబైల్ ఫోన్ లేకుండా అని చెప్పారు. కొంతమంది ఏం చెప్పారు, లేదు మ్యామ్ మీరు మొబైల్ ఫోన్స్ కనుక అలౌ చేస్తే అందరం డిస్ట్రాక్ట్ అయిపోతున్నాం అని చెప్పారు. ఓకేనా, అంటే వాళ్ళ యొక్క ఫీలింగ్స్ లేదా ఒపీనియన్ ని నెక్స్ట్ తెలుసుకుంటాం. అది ఇంకో హ్యాట్, ఇంకో వే ఆఫ్ రీసెర్చ్. ఫస్ట్ ఏమో ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి, ఇంకో వే ఆఫ్ రీసెర్చ్ ఏమో అంటే వేరు హ్యాట్స్, అంటే వేరు యాంగిల్స్ లో ఒక ప్రాబ్లమ్ ని
కి సొల్యూషన్ తెలుసుకోవడానికి మనం రీసెర్చ్ చేయటం. ఓకేనా, రకరకాల యాంగిల్స్ లో, అందుకని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క హ్యాట్ అని పేరు పెట్టారు, అంతే, ఏం లేదు. రకరకాల యాంగిల్స్ లో మనం పరిశోధించటం అనమాట. వేరియస్ ఆస్పెక్ట్స్ లో, వేరియస్ పర్స్పెక్టివ్స్ లో మనం పరిశోధించటం. రెడ్ హ్యాట్ అంటే ఏం చెప్పాను, ఫీలింగ్స్ తెలుసుకోవడం. ఫీలింగ్స్ హ్యూమన్ బిహేవియర్ లేదా ఫీలింగ్స్ బేస్డ్ మీద రీసెర్చ్ చేయటం. నెక్స్ట్ ది బ్లాక్ హ్యాట్ అంటే ఏం చేశాను, తర్వాత రిస్క్ ఎలా ఉంది, ఒకవేళ గనక నేను మొబైల్స్ అనేవి రిస్ట్రిక్ట్ చేసేసాను అనుకోండి, లేదంటే రిస్ట్రిక్ట్ చేయకుండా ఉంటే ప్రాబ్లమ్స్ ఏంటి, మొబైల్ ఫోన్ అలౌ చేస్తే నాకు ప్రాబ్లమ్స్ ఏంటి అని ఫస్ట్ చూసాను. అలౌ చేస్తే డిస్ట్రాక్షన్ ఎక్కువైపోద్ది, ఓకేనా, డిస్ట్రాక్షన్ ఎక్కువైపోద్ది. అలాగే డిస్ట్రాక్షన్ ఎక్కువైపోద్ది, అందరూ చీట్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఏదైనా చూసి రాయటం ఇలాంటి చీట్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలాగే సోషల్ మీడియా ఎక్కువ యూజ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి నా ప్రాబ్లమ్స్ అనమాట. ఒక కాలేజ్ లో గానీ ఒక స్కూల్లో గానీ అలౌ చేస్తే ఏంటి ప్రాబ్లమ్స్ అని చూస్తున్నాను ఇప్పుడు. అది క్రిటికల్ ఎవాల్యుయేషన్. అంటే రిస్క్ ఏంటి, బ్లాక్ హ్యాట్ అంటే ఏంటి, రీసెర్చ్ రిక్వైర్స్ ఐడెంటిఫై ద లిమిటేషన్స్ ఆర్ రిస్క్. ఓకేనా, ఒక ప్రాబ్లం లో ఉన్న రిస్క్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఏమేమి లిమిటేషన్స్ ఉంటాయి ఒకవేళ ఇలా చేస్తే అని చెప్పేసి చేయడం అనమాట. వే ఆ క్రిటికల్ ఎవాల్యుయేషన్ అంటే ఏంటి, డీప్ గా ఎవాల్యుయేట్ చేయడం, రిస్క్ ని తెలుసుకోవడం. బ్లాక్ హ్యాట్ అంటే. ఎల్లో హ్యాట్ అంటే బెనిఫిట్స్ ఏంటి, ఓకే నేను మొబైల్ ఫోన్ ని ఇంట్రడ్యూస్ చేస్తా క్లాస్ లో, అలౌ చేస్తా, అప్పుడు బెనిఫిట్స్ ఏంటి అని చూసాను. ఇన్ఫర్మేషన్ త్వరగా వెళ్తుంది, డిజిటల్ నోట్స్ యూజ్ చేసుకోవచ్చు, లేదా ఇంటరాక్టివ్ లెర్నింగ్, ఒకరికొకరు ఈజీగా లెర్నింగ్ అనేది ఇంటరాక్టివ్ గా ఉంటది అని చెప్పేసి బెనిఫిట్స్ చూసాను. ఓకేనా, ఎల్లో హ్యాట్ అంటే ఏంటంటే యూస్ఫుల్నెస్. ఓకేనా, ఒక ఇంపార్టెన్స్ లేదా యూస్ఫుల్నెస్ ని తెలుసుకోవడం. నెక్స్ట్ ది గ్రీన్ హ్యాట్ అంటే ఏంటి, క్రియేటివ్. నెక్స్ట్ ఏం చేశాను, ఈ రీసెర్చ్ కి సంబంధించి క్రియేటివ్ ఐడియాస్ అడిగాను ఒక్కొక్కరిని. కొంతమంది ఏం చెప్పారంటే, మ్యామ్ మొబైల్ ఫోన్ ని ఇంట్రడ్యూస్ చేయండి, కానీ ఏం చెప్పారంటే స్కూల్ మెయింటైనింగ్ ఒక మానిటరింగ్ సాఫ్ట్వేర్ అనేది ఇంట్రడ్యూస్ చేద్దాము. అంటే ఏంటంటే స్కూల్ యొక్క కంట్రోల్లోనే ఉంటది ఆ సాఫ్ట్వేర్. సో స్కూల్ మానిటరింగ్ సాఫ్ట్వేర్ ఇంట్రడ్యూస్ చేస్తే మొబైల్ ఫోన్స్ ఇంట్రడ్యూస్ చేసినా మనకి ప్రాబ్లం ఉండదు అని ఒక క్రియేటివ్ ఐడియా అనేది ఇచ్చారు. అంటే క్రియేటివ్ బేస్ లో మనం రీసెర్చ్ చేయడం, ఇది వన్ టైప్ ఆఫ్, అంటే ఇన్నోవేషన్స్ ని, కొత్త ఐడియాస్ ని తీసుకోవడం ఆ ప్రాబ్లం కి సంబంధించి లేదా ఆ విషయానికి సంబంధించి. ఓకే, నెక్స్ట్ ది బ్లూ హ్యాట్ అంటే ఏంటంటే కంట్రోల్ అండ్ కంక్లూజన్. లాస్ట్ కి మనం ఒక ప్లానింగ్ వేసి ఒక మొత్తానికి ఆర్గనైజ్ చేసేసి లాస్ట్ కి ఒక కంక్లూజన్ ఇచ్చాం. ఏమి ఇచ్చాము, మొబైల్ ఫోన్స్ అనేవి ఫుల్ గా బ్యాన్ కాదు, వాడచ్చు, కానీ ఇవి రూల్స్, ఇవి స్టెప్స్, ఇలా స్కూల్ మానిటరింగ్ సాఫ్ట్వేర్ పెట్టుకోవాలి ఇలా అని చెప్పేసి నేను ఒక వ్యాలిడ్ స్టేట్మెంట్ అనేది ప్రొవైడ్ చేశాను అనుకోండి. సో దాన్ని బ్లూ హ్యాట్ అంటారు. బ్లూ హ్యాట్ అంటే ఏంటంటే లాస్ట్ కి మన థింకింగ్, రీసెర్చ్ ప్రాసెస్, ఓకే, రీసెర్చ్ ప్రాసెస్, రీసెర్చ్ డిజైన్, దీన్ని బ్లూ హ్యాట్ అంటారు. ఓకే, సో 6 types ఆఫ్ హ్యాట్స్ అంటే 6 types ఆఫ్ రేషనల్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ థింకింగ్ అనేది చెప్పారనమాట. ఒక రీసెర్చ్ చేయాలి అంటే 6 ways లో మనం థింకింగ్ చేయాలి అని చెప్పి మనకి ఎవరు చెప్పారు, ఎడ్వర్డ్ డి బోనో అని ఆయన ఇచ్చారనమాట. ఓకేనా, వైట్ హ్యాట్ అంటే ఏమో ఫస్ట్ మీరు ఫ్యాక్ట్స్, అసలు నిజాలు తెలుసుకోండి. ఒక ప్రాబ్లం కి సంబంధించి ఏదైనా తెలుసుకునే ముందర దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డేటా క్రియేట్ చేయండి. అలాగే రెడ్ హ్యాట్ అంటే ఏంటి, అలాగే నిజంగా అసలు హ్యూమన్ ఎలా అనుకుంటున్నారు, ఆ ప్రాబ్లం గురించి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది తెలుసుకోండి. ఆ తర్వాత బ్లాక్ హ్యాట్ అంటే లోతుగా దాని గురించి, దానిలో ఉన్న రిస్క్లు ఏంటి అనేది చూడండి. ఎల్లో హ్యాట్ అంటే అలాగే దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి అని చెప్పేసి చూడండి. ఆ తర్వాత గ్రీన్ హ్యాట్ అంటే కొత్త క్రియేటివ్ ఐడియాస్, దానికి సంబంధించిన ఇన్నోవేషన్స్ ఏంటి, కొత్తగా ఏమేం చేయగలం అని చెప్పేసి ఆలోచించి ఐడియాస్ ని తీసుకురండి. అలాగే బ్లూ హ్యాట్ లాస్ట్ కి మీ ఒపీనియన్, అంటే లాస్ట్ కి ఒక ప్లానింగ్ అనేది, ఒక రీసెర్చ్ ప్లానింగ్ అనేది దీనికి సంబంధించి క్రియేట్ చేసి ఆర్గనైజ్ చేసి లాస్ట్ కి ఒక కంక్లూజన్ అనేది ఇవ్వాలి, కంట్రోల్ అండ్ కంక్లూజన్ అనేది ఇవ్వండి అని చెప్పారనమాట. ఓకేనా, సో నెక్స్ట్ చూద్దాము వ్యాలిడిటీ అండ్ ఇట్స్ టైప్స్. అసలు వ్యాలిడిటీ అంటే ఏంటంటే, ఏదైతే మనం రీసెర్చ్ కి ఇన్స్ట్రుమెంట్ టూల్స్ ని యూజ్ చేస్తున్నామో, మెజర్మెంట్ టూల్స్ ని యూజ్ చేస్తున్నామో అవి యాక్యురేట్ గా ఉన్నాయా లేదా, సరిగ్గా మనం కరెక్ట్ వేలోనే చేస్తున్నామా లేదా, వాటిని యూజ్ చేస్తున్నామా లేదా అని తెలుసుకోవడమే వ్యాలిడిటీ. మెజర్మెంట్ టూల్స్ ఏంటి మ్యామ్, అవి యాక్యురేట్ గా ఉన్నాయా లేదా ఏంటి తెలుసుకోవడం అంటే, అసలు మెజరింగ్ టూల్స్ అంటే ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఆఫీస్ లో ఎంప్లాయీస్ ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అని తెలుసుకోవాలనుకున్నాను.
ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అని తెలుసుకోవాలంటే అది ఇన్విజిబుల్ కాన్సెప్ట్, అవునా? ఆ స్ట్రెస్ అనేది కంటికి కనిపిస్తుందా? కనిపించదు. అందుకని నేనేం చేశాను, ఒక టూల్స్ అనేవి క్రియేట్ చేశాను. ఎలాంటి టూల్స్ క్రియేట్ చేశాను? ఒక క్వశ్చనీర్ రెడీ చేశాను, లేదా ఒక రేటింగ్ స్కేల్ రెడీ చేశాను, లేదా ఒక ఇంటర్వ్యూ అనేది తయారు చేశాను. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే మెజరింగ్ టూల్స్ అన్నమాట. ఇక్కడ మనం దేని మెజర్ చేస్తున్నాం? స్ట్రెస్ ని మెజర్ చేయడానికి నేను ఒక మెజరింగ్ టూల్స్ అనేవి రెడీ చేసుకున్నాను. ఓకేనా? సో క్వశ్చనీర్ ద్వారా ఏం అడుగుతాను, మీరు ఏ టైంలో యాంగ్జియస్ అవుతున్నారు, ఈ టైంలో యాంగ్జియస్ అవుతున్నారా లేదా, స్ట్రెస్ ఎప్పుడు వస్తుంది, ఎస్ఆర్ నో చెప్పండి అని చెప్పి ఒక క్వశ్చనీర్ ఇచ్చాను. లేదా రేటింగ్ స్కేల్, మీరు మీ బాస్ వచ్చినప్పుడు మీరు యాంగ్జియస్ ఫీల్ అవుతున్నారా, 1 2 3 4 ఇందులో ఏదో ఒక రేటింగ్ ఇవ్వండి అని చెప్పి ఇచ్చాను. లేదా ఇంటర్వ్యూస్, ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ కండక్ట్ చేశాను, ఏ టైంలో మీకు స్ట్రెస్ వస్తుంది, ఎలాంటి సిచ్యువేషన్స్ లో వస్తుంది అని చెప్పేసి. సో దాన్ని మెజరింగ్ టూల్స్ అంటారు. ఓకేనా? సో ఆ మెజరింగ్ టూల్స్ అనేవి మన రీసెర్చ్ కి వైపే కరెక్ట్ గానే అక్యురేట్ గా మెజర్ చేస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో మ్యాథ్స్ టెస్ట్ చేయాలనుకోండి, మ్యాథ్స్ టెస్ట్ కి సంబంధించిన మ్యాథ్స్ స్కిల్స్ నేను చూడాలి. అలా కాకుండా ఏదో ఇంగ్లీష్ గ్రామర్ క్వశ్చన్ పేపర్ ఇచ్చాను అనుకోండి, అదేంటిది, అది రీసెర్చ్ కి సంబంధించి లేదు. ఓకేనా? అంటే మన టెస్ట్ యొక్క యాక్యురసీ అనేది వ్యాలిడ్ గా లేదు. ఓకేనా? అర్థమైందా? సో యాక్యురసీ అనేది కరెక్ట్ గా ఉందా, రీసెర్చ్ వైపే నడుస్తుందా, రీసెర్చ్ నే మెజర్ చేస్తుందా లేదా, కరెక్ట్ గా టెస్ట్ చేస్తుందా అని చెప్పి తెలుసుకోవడమే వ్యాలిడిటీ. ఓకే? సో టైప్స్ ఆఫ్ వ్యాలిడిటీ అనేవి 6 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే ఫేస్ వ్యాలిడిటీ. ఫేస్ వ్యాలిడిటీ అంటే వెదర్ ద ఇన్స్ట్రుమెంట్ అపియర్స్ టు మెజర్ వాట్ ఇట్ ఈస్ సపోజ్డ్ టు మెజర్. అంటే ఏదైతే ఇన్స్ట్రుమెంట్ టెస్ట్ యూస్ చేస్తున్నామో అది ఎలా అపియర్ అవ్వాలంటే అది మన టెస్ట్ ని రిప్రజెంట్ చేయాలి, అంటే మన రీసెర్చ్ ని రిప్రజెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యాథ్స్ ఎబిలిటీ గురించి తెలుసుకోవాలనుకున్నాను అనుకోండి, అప్పుడు నేను ఎలాంటి ఇవ్వాలి, క్వశ్చన్స్, ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ అలాంటి ఇచ్చాను అనుకోండి. చూడగానే మీరేమనుకుంటారు, ఓకే మ్యాథ్స్ కి సంబంధించిన ఎబిలిటీ టెస్ట్ తెలుసుకుంటున్నారు మ్యామ్, మ్యాథ్స్ ఎబిలిటీకి సంబంధించి రీసెర్చ్ చేస్తున్నారు అని మీకు అర్థమవుతుంది. అంటే అపియరెన్స్ లో మనం వెంటనే ఆ ఇన్స్ట్రుమెంట్ అనేది ఆ రీసెర్చ్ ని రిప్రజెంట్ చేయగలగాలి. సో చేస్తుంది అన్నమాట. కానీ ఇది మనకి జస్ట్ సెన్స్, ఇది నిజంగా కరెక్ట్ గా టెస్ట్ చేసేస్తుంది రీసెర్చ్ ని మనం చెప్పలేం. నాట్ స్టాటిస్టికల్ టెస్టింగ్, ఇట్స్ జస్ట్ బేస్డ్ ఆన్ జడ్జ్మెంట్. అంటే మన సెన్స్ ని బట్టి, అంటే సెన్స్ కి ఫీల్ అవుతాం మనం ఏమని, ఇట్స్ అదే రీసెర్చ్ చేస్తున్నారు, ఆ రీసెర్చ్ ని మనం మెజర్ చేయగలుగుతాం ఆ ఇన్స్ట్రుమెంట్ ని బట్టి. ఓకేనా? అంటే ఆ టెస్ట్ ని బట్టి. ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏదర్ క్వశ్చనీర్ అయి ఉండొచ్చు, ఇంటర్వ్యూస్ అయి ఉండొచ్చు, రేటింగ్ స్కేల్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ద డేటా కలెక్ట్ చేసి దానికి సంబంధించిన టెస్ట్లు అన్నిటిని ఇన్స్ట్రుమెంట్స్ అంటారు. రిలేటెడ్ టు రీసెర్చ్ ని టెస్ట్ అంటారు, లేదా ఇన్స్ట్రుమెంట్ మెజరింగ్ టూల్స్ అంటారు. నెక్స్ట్ చూద్దాము కంటెంట్ వ్యాలిడిటీ. ఇది మర్చిపోయాను. ఫేస్ వ్యాలిడిటీ ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, మ్యాథ్స్ టెస్ట్ లుక్స్ లైక్ మెజర్ దాన్ మ్యాథ్స్ స్కిల్స్. మ్యాథ్స్ స్కిల్స్ ని రిప్రజెంట్ చేయాలి. అది అవునా? మ్యాథ్స్ స్కిల్స్ కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అనేది నేను ఇవ్వాలి. ఇస్తే అప్పుడు మీరు మ్యాథ్స్ టెస్ట్ చేస్తున్నారు, మ్యాథ్స్ ఎబిలిటీ అనేది రిప్రజెంట్ చేస్తున్నారు అని చెప్పేసి మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ అది కంటెంట్ వ్యాలిడిటీ అంటే ఏంటంటే మన ఇన్స్ట్రుమెంట్ ఏదైతే మెజరింగ్ టూల్ యూజ్ చేస్తున్నారో, అండ్ మెజరింగ్ టూల్స్ అంటే చెప్పాను కదా, సో అలాంటి ఏ క్వశ్చనీరో టెస్టింగ్ ఏదో ఒక టెస్టింగ్ చేస్తున్నాం కదా, అది మన ఎంటైర్ కాన్సెప్ట్ ని కవర్, ఆల్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ ద కాన్సెప్ట్, అంటే ఎంటైర్ కాన్సెప్ట్ ని కవర్ చేస్తుందా, అంటే మనం ఏం రీసెర్చ్ చేయాలనుకుంటున్నామో ఆ టెస్ట్ అన్ని మెజర్ చేసేటట్టు ఉందా లేదా, అంత సిలబస్ కవర్ చేస్తుందా. ఈ కంటెంట్ వ్యాలిడిటీ ఎక్కడెక్కడ చూస్తారంటే నాలెడ్జ్ టెస్ట్ లో చూస్తారు. నాలెడ్జ్ ని టెస్ట్ చేసేటప్పుడు మనం ఏం చేసినప్పుడు ఏంటంటే ఆ సిలబస్ అంతా కవర్ చేస్తుందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను సైన్స్ లో ఎవరి పిల్లలకి అందరికి మార్క్స్ తక్కువ వస్తున్నాయి అనుకోండి, సైన్స్ లో మార్క్స్ తక్కువ వస్తున్నాయి కాబట్టి నేను ఏం చేశానంటే ప్రతి ఫిజిక్స్ లో, కెమిస్ట్రీలో, బయాలజీలో అన్నిటిలో కలిపి ఒక్కొక్క టెస్ట్ పెట్టాను వాళ్ళకి. టెస్ట్ పెట్టి ఇక్కడ కెమిస్ట్రీలో తక్కువ వస్తున్నాయి, సో కెమిస్ట్రీ ఫ్యాకల్టీ సరిగ్గా లేరు, వీళ్ళు మార్చాలి, లేదా వీళ్ళు సరిగ్గా కెమిస్ట్రీలో ఇన్వాల్వ్ అవ్వట్లేదు, ఇలా ఏదో ఒకటి ఐడెంటిఫై చేశాను. సో కంటెంట్ వ్యాలిడిటీ ఏంటంటే ఆ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే మనం టెస్ట్ చేస్తున్నామో అది ఎంటైర్ ఆస్పెక్ట్స్, ఇక్కడ నుండి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఎంటైర్ ఆస్పెక్ట్స్ ని కవర్ చేసింది ఆ టెస్ట్. ఓకేనా? సో అన్ని ఆస్పెక్ట్స్ ని కవర్ చేస్తుందా లేదా మన రీసెర్చ్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పేసి చూస్తాం.
అది కంటెంట్ వ్యాలిడిటీ. నెక్స్ట్ ది కన్స్ట్రక్ట్ వ్యాలిడిటీ. కన్స్ట్రక్ట్ వ్యాలిడిటీ అంటే ఏంటంటే ఇది ఎక్కడ యూజ్ చేస్తారు అంటే మనకి ఇన్విజువల్ కాన్సెప్ట్స్ అంటే ఇన్విజిబుల్ కాన్సెప్ట్స్ అంటే మన కంటికి కనిపించనివి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పాను ఒక స్ట్రెస్ గురించి మనం మెజర్ చేయాలి, లేదా ఇంటెలిజెన్స్, యాటిట్యూడ్, మోటివేషన్, ఇవన్నీ థియరాటికల్ కాన్సెప్ట్ ఆర్ ఇన్విజిబుల్ కాన్సెప్ట్స్. వీటిల్ని మన టూల్ కరెక్ట్ గా మెజర్ చేస్తుందా లేదా అని చెప్పి మనం తెలుసుకుంటాం అనమాట. ఓకే, దాన్ని కన్స్ట్రక్ట్ వ్యాలిడిటీ అంటారు. ఆ వ్యాలిడిటీ అంటే వెదర్ ద టూల్ ట్రూలీ మెజర్స్ ద థియరాటికల్ కాన్సెప్ట్, నిజంగా కరెక్ట్ గా మెజర్ చేస్తుందా, మనం ఏం మెజర్ చేయాలనుకుంటున్నామో అనేది చెప్పి చూస్తాం అనమాట. ఇది ఎక్కడ యూజ్ చేస్తారంటే చెప్పాను కదా, ఇన్విజిబుల్ కాన్సెప్ట్స్ ని మనం రీసెర్చ్ చేస్తున్నప్పుడు మనం ఈ కన్స్ట్రక్షన్ వ్యాలిడిటీ అనేది యూజ్ చేస్తాం, కన్స్ట్రక్ట్ వ్యాలిడిటీ అనేది. నెక్స్ట్ ది క్రైటీరియన్ వ్యాలిడిటీ. క్రైటీరియన్ వ్యాలిడిటీ అంటే చెక్స్ హౌ వెల్ వన్ మెజర్స్ రిలేట్ టు అన్ ఎక్స్టర్నల్ స్టాండర్డ్. క్రైటీరియా అంటే ఇంపార్టెన్స్ తెలుసు కదా, అంటే కన్కరెంట్ వ్యాలిడిటీ, ప్రెడిక్ట్ వ్యాలిడిటీ. కొన్ని ఏం చేస్తాయి, కొన్ని ఫ్యూచర్ ని ఎస్టిమేట్ చేస్తాయి. అవునా, ప్రెడిక్టివ్ వ్యాలిడిటీ అంటే ఏంటి, ఇప్పుడు మనం ఏదైనా పర్ఫార్మెన్స్ కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ పర్ఫార్మెన్స్ గురించి తెలుసుకోవాలనుకున్నాం అనుకోండి. ఎంప్లాయీ పర్ఫార్మెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మ్యాథ్స్ యాప్టిట్యూడ్ టెస్ట్ పెట్టాను. యాప్టిట్యూడ్ టెస్ట్ పెట్టిన వాళ్ళకి ప్రజెంట్ ఎంత అందరికి ఎక్కువ మార్క్స్ వచ్చాయి, కొంతమంది తక్కువ మార్క్స్ వచ్చాయి. ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళేమో నెక్స్ట్ ఇయర్ మొత్తం వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ చూస్తే హై పర్ఫార్మెన్స్ ఉంది. ఎవరైతే మ్యాథ్స్ ఆప్టిట్యూడ్ టెస్ట్ లో తక్కువ మార్క్స్ వచ్చాయో వాళ్ళది లో జాబ్ పర్ఫార్మెన్స్ ఉందనుకోండి. అంటే మనం మన యొక్క టెస్ట్ ఫ్యూచర్ పర్ఫార్మెన్స్ ని కూడా ప్రెడిక్ట్ చేయగలగాలి. దాన్ని క్రైటీరియన్ వ్యాలిడిటీ అంటారు. అంటే ఏదైతే మెజరింగ్ టూల్ మనం తీసుకున్నామో అది ఫ్యూచర్ ని కూడా మెజర్ చేయగలగాలి. ఇవి ఎక్స్టర్నల్ స్టాండర్డ్స్ అంటారు, అందుకని ఇట్స్ రిలేట్ టు అన్ ఎక్స్టర్నల్ స్టాండర్డ్. అంటే క్రైటీరియా కంపల్సరీ కొన్ని స్టాండర్డ్స్ అవి ఫాలో అవ్వగలగాలి. ఇది ఎక్కడ యూజ్ చేస్తాము అంటే అదే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ టెస్ట్ రీసెర్చ్ చేస్తున్నప్పుడు మనం ఇది యూజ్ చేస్తాం. ఓకే, అలాగే కాన్కరెంట్ వ్యాలిడిటీ అంటే మనం ఆల్రెడీ ఇప్పుడు ఇంతకుముందు ఏదో ఆప్టిట్యూడ్ టెస్ట్ చేసాము, ఆ వర్డ్ టెస్ట్ ని అదే సేమ్ టైంలో దీన్ని రెండింటిని కంపేర్ చేసుకుని మెజర్ చేస్తున్నాం. ఇప్పుడు కొత్తగా ఏదో టెస్ట్ పెట్టాం ఆప్టిట్యూడ్ టెస్ట్, దీన్ని కంపేర్ చేసుకుని మెజర్ చేయటం, అది కాన్కరెంట్ వ్యాలిడిటీ. అప్పుడు కూడా మనకి కరెక్ట్ రీసెర్చ్ యొక్క మెజరింగ్ అనేది వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఇది ఇంటర్నల్ వ్యాలిడిటీ. ఇంటర్నల్ వ్యాలిడిటీ అంటే ఏంటంటే మనం ఏదైతే ఇండిపెండెంట్ వేరియబుల్స్ డిపెండెంట్ వేరియబుల్స్ ఉన్నాయో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇదే తీసుకున్నా మ్యాథ్స్ యొక్క ఎఫిషియన్సీ, మార్క్స్ ఎఫిషియన్సీ ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే టీచింగ్ ఎఫిషియన్సీ అనుకున్నాం. టీచింగ్ ఎఫిషియన్సీ ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ పెట్టడం వల్ల టీచింగ్ ఎఫిషియన్సీ పెరిగే కొద్ది మార్క్స్ పెరుగుతున్నాయి, ఆర్ఎల్స్ ఎగ్జామ్ మార్క్స్ అనేవి పెరుగుతున్నాయి అని చెప్పి అనుకున్నాను అనుకో. ఇక్కడ అంటే మార్క్స్ అనేవి దేని మీద డిపెండ్ అయి ఉన్నాయి, ఇక్కడ టీచింగ్ ఎఫిషియన్సీ మీద డిపెండ్ ఉన్నాయి. అవునా, సో ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్ టీచింగ్ ఎఫిషియన్సీ. అంటే టీచింగ్ ఎఫిషియన్సీ అనేది పెరిగే కొద్ది, అంటే టీచర్ ఎంత బాగా చెప్తే అంత ఎగ్జామ్ మార్క్స్ పెరుగుతున్నాయి అని అనుకున్నాను అనుకోండి. అంటే ఇండిపెండెంట్ వేరియబుల్ ఇక్కడ ఎఫిషియన్సీ, టీచింగ్ డిపెండెంట్ ఏంటి ఎగ్జామ్ మార్క్స్. లేదు, ఇక్కడ టీచింగ్ ఎఫిషియన్సీ మీద కాదు, ఆల్రెడీ ఆ పిల్లలు ఇంటెలిజెంట్ పిల్లలే, సో కాబట్టి దానివల్లే వాళ్ళకి మార్క్స్ పెరిగాయి అని తెలుసుకున్నాం అనుకున్నా. అంటే వెదర్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ ఇన్సైడ్ ద స్టడీ. మనం ఇక్కడ వ్యాలిడిటీ ఏం చూస్తున్నామంటే దీని వల్లే అయిందా లేదా ఇతర కారణాల వల్ల ఇది ఎఫెక్ట్ అయిందా అని చెప్పి తెలుసుకోవడానికి ఇంటర్నల్ వ్యాలిడిటీ అనేది యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చెప్పాను కదా, టీచింగ్ ఎఫిషియన్సీ వల్ల ఇండిపెండెంట్ వేరియబుల్ వల్లే డిపెండెంట్ వేరియబుల్స్ అనేవి ఎఫెక్ట్ అవుతున్నాయా, లేదా అదర్ ఫ్యాక్టర్స్ వల్ల ఈ డిపెండెంట్ వేరియబుల్స్ ఎఫెక్ట్ అవుతున్నాయా. ఎగ్జాంపుల్ మార్క్స్ అనేవి ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి చూడండి. ట్రైనింగ్ ప్రోగ్రామ్ కాజింగ్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఒకవేళ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడం వల్లే పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయిందా లేదా ఇతర కారణాల వల్ల అయిందా అని చెప్పి మనం చూస్తున్నాం. అంటే ఈ వ్యాలిడిటీ దేనికి యూజ్ చేస్తాం, పర్ఫార్మెన్స్ కి, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కి, ఎంప్లాయీ ఇంప్రూవ్మెంట్స్ కి. ఓకేనా, ఎంప్లాయీ యొక్క పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్స్ ఇవన్నీ తెలుసుకోవడానికి ఈ రీసెర్చ్, ఈ ఇంటర్నల్ వ్యాలిడిటీ రీసెర్చ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఈ రీసెర్చ్ లో ఉన్న ఈ ఇంటర్నల్ వ్యాలిడిటీ అనేది ఉపయోగపడుతుంది. అంటే మన మెజరింగ్ టూల్ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ ని కరెక్ట్ గా మెజర్ చేయగలగాలి. ఓకేనా,
నెక్స్ట్ ఇది ఎక్స్టర్నల్ వ్యాలిడిటీ. ఎక్స్టర్నల్ వ్యాలిడిటీ అంటే ఇట్ రిఫర్స్ టు వెదర్ ద రిజల్ట్స్ కెన్ బి జనరలైజ్డ్ టు అదర్ పీపుల్. అంటే ఏదైతే మన రిజల్ట్స్ చూసామో అది ఇతరులకు కూడా మనం అంటే వేరే దానికి కూడా రిప్రజెంట్ చేయగలమా. ఇప్పుడు నేను అన్నాను ఇప్పుడు హైదరాబాద్ లో టెస్ట్ చేశాను. ఏం చేశాను, హైదరాబాద్ లో టీచింగ్ ఎఫిషియన్సీ అనేది మనకి మార్క్స్ పెంచుతుంది అని చెప్పి టెస్ట్ లో తేలింది. సో ఇదే నేను ఇక్కడ మనకి వేరే చెన్నైలో కూడా నేను ఇదే పెట్టాను అనుకోండి. అంటే చెన్నైలో కూడా ఏం చేశాను, ఓకే టీచింగ్ ఎఫిషియన్సీ దీన్నే నేను అప్లై చేస్తాను, ఈ రిజల్ట్స్ నే వేరే దానికి కూడా అప్లై చేస్తాను. అంటే కంపల్సరీ టీచింగ్ ఎఫిషియన్సీ వల్లే మార్క్స్ అనేవి పెరుగుతున్నాయి. దాన్ని ఎక్స్టర్నల్ వ్యాలిడిటీ అంటారు. అంటే అప్లికబిలిటీ ఆఫ్ ద రిజల్ట్స్ టు ద రియల్ వరల్డ్. ఏదైతే మనం వ్యాలిడిటీ చేసామో ఆ టూల్ ద్వారా, టెస్ట్ ద్వారా, అవి నిజంగా రియల్ వరల్డ్ కి అప్లికబిలిటీ అవుతున్నాయా లేదా దానికి కూడా అదర్ పీపుల్ కూడా జనరలైజ్ చేయటం, దాన్ని ఎక్స్టర్నల్ వ్యాలిడిటీ అంటారు. ఓకే, ఇక్కడతో మనకి వ్యాలిడిటీ అనేది అయిపోయింది. సో నెక్స్ట్ చూద్దాము పారాడైమ్ ఇన్ రీసెర్చ్. పారాడైమ్ అంటే ఏంటి అంటే ఏదైతే రీసెర్చర్ రీసెర్చ్ చేయడానికి ఫాలో చేసే పద్ధతి లేదా విధానాన్ని పారాడైమ్ అంటారు. A research paradigm is a set of beliefs, assumptions, values, methods that guide how research is conducted. అసలు రీసెర్చ్ అనేది ఎలా చేయాలి అని ఒక ఎంచుకునే పద్ధతి, ఒక సెట్ ఆఫ్ బిలీఫ్స్ అంటే ఏంటి, నమ్మకాలు, తన యొక్క ఆలోచన విధానం, తన యొక్క వాల్యూస్, తన యొక్క ఎజంప్షన్స్, ఇవన్నీ కూడా పారాడైమ్ లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ చూద్దాము టైప్స్ ఆఫ్ రీసెర్చ్ పారాడైమ్స్. ఈ పద్ధతులు అనేవి రకరకాలుగా ఉంటాయి. రీసెర్చ్ చేయడానికి ఎంచుకునే పద్ధతులు అనేవి 4 టైప్స్ లో ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే పాజిటివిజం పారాడైమ్. పాజిటివిజం పారాడైమ్ అంటే ఏంటంటే బేస్డ్ ఆన్ సైంటిఫిక్ మెథడ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ రియాలిటీ. అంటే సైంటిఫిక్ మెథడ్ మీద ఆధారపడి రీసెర్చ్ చేసే పద్ధతి. సైంటిఫిక్ మెథడ్ అంటే ఏంటి, ఒక సమస్యను సిస్టమాటిక్ గా, ఒక లాజికల్ గా, స్టెప్ బై స్టెప్ పరిశీలించి ఒక నిజాన్ని కనుక్కునే చేసే విధానం అన్నమాట. అందుకని ఆబ్జెక్టివ్ రియాలిటీ ఆర్ సైంటిఫిక్ మెథడ్ అన్నారు. ఓకే, ఇది ఎక్కడ యూజ్ చేస్తారంటే క్వాంటిటేటివ్ రీసెర్చ్. అంటే రీసెర్చ్ మనం టెస్ట్ అనేది నెంబర్స్ లో, స్టాటిస్టిక్స్ లో, ఇప్పుడు మనం ఇందాక క్వశ్చనీర్ నేనేం చెప్పాను, క్వశ్చనీర్ లో, ఇంటర్వ్యూస్ లో అలా చేస్తారన్నాను కదా, అలాగే నెంబర్స్ లో, స్టాటిస్టిక్స్ అంటే ఎక్స్పెరిమెంట్ వాట్ ఎవర్ ద మెజర్మెంట్ టూల్స్ ఉన్నాయో నెంబర్స్ లో, స్టాటిస్టిక్స్ లో మనం మెజర్ చేస్తాం. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి, సర్వే మెజరింగ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ యూజింగ్ నెంబర్స్. ఇప్పుడు కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎంత ఉంది, ఓకే, మనం ఒక ప్రొడక్ట్ మీద ఒక కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎంత ఉందని చెప్పేసి ఒక నెంబర్స్ లో రేటింగ్ ఇవ్వమన్నాం, 1 2 3 4 5 ఈ నెంబర్స్ లో ఏదో ఒక రేటింగ్ ఇవ్వండి అని చెప్పేసి ఇచ్చాం అనుకోండి. సో దీన్ని ఎలా ఏమంటారంటే క్వాంటిటేటివ్ రీసెర్చ్. ఇలాంటి నెంబర్స్ యూజ్ చేసి మనం రీసెర్చ్ చేస్తుంటే ఇలాంటి వాటికి పాజిటివ్ పారాడిజం పద్ధతి అనేది యూజ్ చేస్తాం. పాజిటివ్ పారాడైమ్ లో మనం ఏం చేస్తాం, సైంటిఫిక్ మెథడ్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇది ఇంటర్ప్రెటిజం పారాడైమ్. ఇంటర్ప్రెటిజం పారాడైమ్ అంటే ఏంటంటే ఇది దేని మీద ఫోకస్ చేస్తాం, ఇటువంటి పద్ధతి ఎలా ఉంటదంటే ఫోకస్ ఆన్ హ్యూమన్ బిహేవియర్, ఎక్స్పీరియన్సెస్ అండ్ మీనింగ్స్. అంటే మనుషుల యొక్క భావాలు, వాళ్ళ యొక్క అనుభవాలు, ఎక్స్పీరియన్సెస్ అండ్ అనుభవాలు మరియు వాళ్ళని అర్థం చేసుకోవడం అనే పద్ధతి ఫాలో అవుతాం అనమాట రీసెర్చ్ కి. అంటే ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే క్వాలిటేటివ్ రీసెర్చ్ లో యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా, ఇప్పుడు స్ట్రెస్, మనకి ఒక ఎంప్లాయీస్ లో స్ట్రెస్ అనేది ఎంత ఎక్కువ ఉంది, ఎందుకు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, కారణాలు ఏంటి అనే దీనికి సొల్యూషన్ ఏంటని తెలుసుకోవాలని రీసెర్చ్ చేస్తున్నాను అనుకోండి. దానికి మనం ఏం చేస్తాం, ఫస్ట్ వాళ్ళ యొక్క బిహేవియర్ ని అబ్జర్వ్ చేస్తాం, వాళ్ళ యొక్క అనుభవాలను అడుగుతాం. అర్థమైందా? సో ఇవన్నీ కూడా క్వాలిటేటివ్ రీసెర్చెస్ లో యూజ్ చేస్తాం. అందుకనే ఇంటర్వ్యూస్, అబ్జర్వేషన్స్ ఇవన్నీ మనకి మెజర్మెంట్ టూల్స్. ఓకే, సో ఇలాంటి పద్ధతి అనేది ఈ క్వాలిటేటివ్ రీసెర్చ్ లో యూజ్ చేస్తాం, ఇంటర్ప్రెటిజం పారాడైమ్ అనేది. నెక్స్ట్ ఇది పార్గమెటిజం పారాడైమ్. పార్గమెటిజం పారాడైమ్ అంటే కంబైన్స్ క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్ మెథడ్స్. క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ మెథడ్స్, బోత్ మెథడ్స్ ని యూజ్ చేస్తాం. అంటే క్వాలిటేటివ్ మెథడ్స్ అంటే మనం క్వాంటిటేటివ్ మెథడ్స్ లో ఏంటి, నెంబర్స్, స్టాటిస్టిక్స్ యూజ్ చేసి మనం టెస్ట్ చేసి కనుక్కునే పద్ధతి. ఇంకోటి ఏంటి క్వాలిటేటివ్ అంటే ఇంటర్వ్యూస్ ద్వారా, అబ్జర్వేషన్స్ ద్వారా మనం కనుక్కుంటే. ఈ రెండు యూజ్ చేసి మనం ఒక సొల్యూషన్ కనుక్కుంటాం అనమాట. అదొక పద్ధతి ప్రాబ్లం కి. సో ఇట్ యూజెస్ మిక్స్డ్ మెథడ్స్. క్వాలిటేటివ్ యూజ్ చేస్తాము, క్వాంటిటేటివ్ యూజ్ చేసి కనుక్కునే పద్ధతిని పారామెటిజం పారాడైమ్ అంటారు. ఓకేనా, ఇటువంటి విధానం ఫాలో అవుతారు అనమాట
ఎప్పుడు ఫాలో అవుతారు అంటే ఇది యూజింగ్ సర్వేస్ ఇంటర్వ్యూస్ టు సాల్వ్ బిజినెస్ ప్రాబ్లమ్స్ లాంటివి వచ్చినప్పుడు, బిజినెస్ ఏదైనా ఆర్గనైజేషన్ లో ప్రాబ్లం వచ్చినప్పుడు బోత్ యూజ్ చేస్తాం. మనం సర్వేస్ ద్వారా చేస్తాము, ఇంటర్వ్యూస్ అబ్జర్వేషన్స్ ద్వారా చేస్తాము. ఈ రెండు చేసి మనం రీసెర్చ్ చేసి అప్పుడు ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ కనుక్కుంటాం. సో ఇదొక పద్ధతి. ఇంకోటి ఏంటి, క్రిటికల్ పారాడైమ్ అంటే ఏంటంటే ఇది అంటే సమాజ సమస్యలు ఉంటాయి కదా, అంటే సోషల్ ఏమంటారు సొసైటల్ కి సంబంధించిన ఇంప్రూవ్మెంట్స్ చేయాలన్నప్పుడు, సోషల్ చేంజెస్ ఇలాంటి వాటికి సంబంధించిన రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఈ పద్ధతి ఫాలో అవుతాం. అంటే ఏదైనా సమస్యను గుర్తించి సమాజంలో ఉండడానికి మనం రీసెర్చ్ చేసి దాన్ని ఇంప్రూవ్ చేయడానికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఈక్వాలిటీస్, ఎంపవర్మెంట్, ఎడ్యుకేషన్ కి సంబంధించి, సోషల్ సైన్సెస్ కి సంబంధించి ఏదో మనం రీసెర్చ్ చేస్తున్నాం. అలాంటప్పుడు ఈ క్రిటికల్ పారాడైమ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఇది పారాడైమ్ అంటే. నెక్స్ట్ చూద్దాము టైప్స్ ఆఫ్ రీసెర్చ్ అంటే రకరకాల రీసెర్చ్ అనేవి రకరకాల టైప్స్ ఉన్నాయి. ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆబ్జెక్టివ్ బేస్ మీద కొన్ని రీసెర్చ్ చేస్తాం మనం. అలాగే అవుట్కమ్ బేస్ మీద, అలాగే లాజిక్ బేస్ మీద, ప్రాసెస్ బేస్ మీద, ఎంక్వైరీ మోడ్ బేసిస్ లో, అలాగే కాన్సెప్ట్ బేస్ మీద మనం కొన్ని రీసెర్చ్ అని చేస్తాం. ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆబ్జెక్టివ్ దీని కింద ఏమేమి రీసెర్చ్ వస్తాయంటే డిస్క్రిప్టివ్ రీసెర్చ్. అసలు డిస్క్రిప్టివ్ రీసెర్చ్ అంటే ఏంటంటే ఇట్ డిస్క్రైబ్స్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ పాపులేషన్ ఆర్ సిచ్యువేషన్. అంటే ఏదైనా ఒక పరిస్థితి, ఒక వ్యక్తులు లేదా ఒక విషయం గురించి మనం వివరించే పరిశోధనని డిస్క్రిప్టివ్ రీసెర్చ్ అంటారు. ఓకేనా. ఒక పాపులేషన్ ఏంటి మ్యామ్ అంటే, పాపులేషన్ అంటే ఏంటంటే ఇక్కడ ఒక గ్రూప్, ఓకేనా, ఒక గ్రూప్ లేదా ఒక సిచ్యువేషన్ అంటే ఒక సందర్భం. ఆ సందర్భం యొక్క లక్షణాలని మనం ఈ రీసెర్చ్ లో చూపిస్తాం. ఓకేనా. ఆ సందర్భం యొక్క లక్షణాలను తెలుసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టూడెంట్స్ కి 10th క్లాస్ లో మార్క్స్ తక్కువ వచ్చాయి అనుకోండి. అప్పుడు నేనేం సర్వే చేశానంటే, సర్వే పద్ధతిలో నేనేం కనుక్కున్నానంటే, ఏం రీసెర్చ్ చేశాను అంటే ఎంతమందికి 10th క్లాస్ మార్క్స్ తక్కువ వచ్చాయి, ఏ సబ్జెక్ట్స్ లో తక్కువ వచ్చాయి, ఇలా తెలుసుకున్నాను. అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది తెలుసుకున్నాం. అంతేకాని ఎందుకు తక్కువ వచ్చాయో అని తెలుసుకోం మనం ఈ రీసెర్చ్ లో. ఓకేనా. డిస్క్రిప్టివ్ రీసెర్చ్ అంటే అదే, అంటే ఎంతమందికి తక్కువ వచ్చాయి 10th క్లాస్ మార్క్స్, అందులో ఏమేమి సబ్జెక్ట్స్ లో తక్కువ వచ్చాయి అనేది తెలుసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ లెర్నింగ్ అనేది చాలా మంచిగా ఉంటుంది పిల్లల మధ్య అనేది దాని మీద రీసెర్చ్ చేశాను అనుకోండి. దానికోసం స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళాను. గర్ల్స్ ఎంతమంది, బాయ్స్ ఎంతమంది, ఇందులో గర్ల్స్ ఎంతమంది ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవుతున్నారు, అలాగే బాయ్స్ ఎంతమంది ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవుతున్నారు అని చెప్పి చూస్తాను అనమాట. ఓకేనా. సో డిస్క్రిప్టివ్ రీసెర్చ్ లో ఏంటంటే మనకి ఎందుకు అని కారణాలు చూడం. ఓకేనా. ఓన్లీ మనం వాట్ హ్యాపెనింగ్ అనేది చూస్తాం, ఏం జరుగుతుంది, కేవలం ఒక సిచ్యువేషన్ ని డిస్క్రైబ్ చేస్తాం. అందుకనే డిస్క్రిప్టివ్ రీసెర్చ్. ఓకే. ఇది ఎగ్జాంపుల్ చూడండి, సర్వే ఆఫ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం ఏమేం కావాలి, ఒక ప్రోడక్ట్ మీద ఒక ప్రోడక్ట్ అనేది ఉందనుకోండి, ఆ ప్రోడక్ట్ కి సంబంధించి కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది అని చెప్పి నేను ఒక సర్వే చేశాను అనుకోండి. ఇందులో ఎందుకు వాళ్ళు ఈ ప్రోడక్ట్ నే తీసుకుంటున్నారు అని చెప్పి నేను సర్వే చేయట్లా, వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఎక్కడెక్కడ సాటిస్ఫై అవుతున్నారు అంతే, దాని గురించి స్టడీ చేస్తున్నాను. ఓకేనా. సో పాపులేషన్ సెన్సెస్ ఉందనుకోండి, పాపులేషన్ ఇంక్రీజ్ అవుతున్నారు, ఎంత ఇంక్రీజ్ అయ్యారు లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి, అంతేగాని ఎందుకు ఇంక్రీజ్ అయ్యారు అని చెప్పేసి నేను కారణాలు రీసెర్చ్ చేయట్లేదు. ఓకేనా. ఎంత ఇంక్రీజ్ అయ్యారని మాత్రమే రీసెర్చ్ చేస్తున్నాను. ఇది డిస్క్రిప్టివ్ రీసెర్చ్ కింద వస్తుంది అనమాట. అందుకే డిస్క్రిప్టివ్ రీసెర్చ్ యొక్క ఆబ్జెక్టివ్స్ చూడండి. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద డిస్క్రిప్టివ్ రీసెర్చ్ ఫస్ట్ టు డిస్క్రైబ్ ద క్యారెక్టరిస్టిక్స్ అంటే లక్షణాలు. అంటే ఏదైనా ఒక పాపులేషన్ సిచ్యువేషన్ యొక్క లక్షణాలని, ఒక పీపుల్ గాని, ఒక గ్రూప్ గాని, ఒక ఈవెంట్ యొక్క సిచ్యువేషన్ గాని దాని యొక్క లక్షణాన్ని డిస్క్రైబ్ చేస్తాను అనమాట. టు మెజర్ ద ఫ్రీక్వెన్సీ, హౌ ఆఫెన్ సంథింగ్ అక్కర్స్, ఎన్నిసార్లు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ మార్క్స్ తక్కువ వచ్చాయంటే ఏ ఇయర్స్ లో తక్కువ వచ్చాయి, ఈ ఇయర్ ఆ ఇయర్ కి ఎంత తక్కువ వచ్చాయి, ఇలా. కానీ హౌ ఆఫెన్ ఎన్ని టైమ్స్ తక్కువ వచ్చాయి ఇలా చూస్తాం మనం, ఫ్రీక్వెన్సీ మెజర్ చేస్తాం అంతే. అంతేకాకుండా ఇట్ ఐడెంటిఫై ద రిలేషన్షిప్స్, అలాగే రిలేషన్ బిట్వీన్ ద వేరియబుల్స్, ఒక వేరియబుల్ కి ఇంకో వేరియబుల్ కి సంబంధం ఏంటని చూస్తాం. టు అబ్టైన్ ద యాక్యురేట్ ఇన్ఫర్మేషన్, ఇందులో మనం యాక్యురేట్ అంతేగాని ప్రెసైజ్ డేటా అంటే ఏదో ఎస్టిమేటెడ్ డేటా తీసుకోమన్నమాట. యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అనేది చూస్తాం. టు మేక్ ప్రెడిక్షన్స్, అంటే ప్రెడిక్షన్స్ అంటే అజంప్షన్స్ కొన్ని ప్రెడిక్ట్ చేస్తాం. ఫ్యూచర్ ట్రెండ్స్ ని కూడా మనం ప్రెడిక్ట్ చేస్తాం. ప్రెడిక్ట్ అంటే ముందుగానే అంచనా వేయగలుగుతాం ఫ్యూచర్ ట్రెండ్స్ ని కూడా.
టు ప్రొవైడ్ బేసిస్ ఫర్ ద డెసిషన్ మేకింగ్. ఇలాంటప్పుడు యూజ్ చేస్తారు డెసిషన్ మేకింగ్ అప్పుడు ఇలాంటి రీసెర్చ్ అనేవి ఆర్గనైజేషన్ కి హెల్ప్ అవుతాయి. ఓకేనా, దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఇది. ఇందులో టైప్స్ ఆఫ్ డిస్క్రిప్టివ్ రీసెర్చ్. డిస్క్రిప్టివ్ రీసెర్చ్ లో మనం యూజ్ చేసే మెథడ్స్ ఏంటి ఇక్కడ, ఓకేనా, మెజర్మెంట్ టూల్స్ ఏంటి అంటే సర్వే రీసెర్చ్ ఫస్ట్. ఇది వన్ ఆఫ్ ద టైప్ రీసెర్చ్. సర్వే రీసెర్చ్ అంటే ఏంటంటే ఇది వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ డిస్క్రిప్టివ్ రీసెర్చ్. ఇందులో మనం ఏం మెథడ్స్ యూజ్ చేస్తామంటే క్వశ్చనీర్, ఇంటర్వ్యూస్, అబ్జర్వేషన్స్, ఇవన్నీ కూడా ఏంటంటే సర్వే చేస్తాయి. ఓకేనా, ఒపీనియన్ సర్వే ఆర్ ఏదైనా పాపులేషన్ సెన్సస్ సర్వే, ఇవన్నీ కూడా డిస్క్రిప్టివ్ రీసెర్చ్ లో సర్వే రీసెర్చ్ కింద వస్తాయి అనమాట. సర్వే రీసెర్చ్ లో మనం ఏమేమి మెథడ్స్ యూజ్ చేస్తాం, క్వశ్చన్స్ లో అంటే మీరు ఎంతమంది ఉన్నారు ఇంట్లో వస్తారు కదా, పాపులేషన్ రీసెర్చ్ చేయాలి, పాపులేషన్ ఎందుకు ఇంక్రీజ్ అయింది అని చెప్పేసి ఒక సర్వే చేస్తున్నాను. దానికి సంబంధించి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, అలాగే ఇలా క్వశ్చనీర్స్ అనమాట, ఎంతమంది మేల్స్ ఉన్నారు, ఎంతమంది ఫీమేల్స్, ఇలా ఒక ఇంటర్వ్యూ లేదా ఒక అబ్జర్వేషన్స్ ద్వారా మనం సర్వే రీసెర్చ్ అనేది చేస్తాం. అలాగే అబ్జర్వేషనల్ రీసెర్చ్ అంటే ఏదైనా బిహేవియర్ గురించి మనం చేస్తున్నాం అనుకోండి. ఇక్కడ బిహేవియర్ ఎందుకు అలా బిహేవ్ చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెస్ అనేది ఎంప్లాయీస్ లో స్ట్రెస్ అనేది బాగా ఉంది అని అనుకున్నాం అనుకో. స్ట్రెస్ ఏంటి, అసలు ఎంత మేరకు స్ట్రెస్ ఉంది, ఎంతమంది ఎంప్లాయీస్ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, ఇలా అబ్జర్వ్ చేసి మనం స్ట్రెస్ కి తెలుసుకుంటాం. ఓకేనా, రీసెర్చ్ అబ్జర్వ్స్ బిహేవియర్ వితౌట్ ఇంటర్ఫియర్ అవ్వకుండా వాళ్ళని బిహేవియర్ ని అబ్జర్వ్ చేస్తాం. అబ్జర్వింగ్ క్లాస్ రూమ్ బిహేవియర్ ఫర్ ద స్టూడెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ లో తక్కువ మార్క్స్ వచ్చాయనుకోండి, నేను అబ్జర్వ్ చేస్తాను ఎంతమంది బాగా వింటున్నారు అని, జస్ట్ దాన్ని అబ్జర్వేషన్ రీసెర్చ్ అంటారు. నెక్స్ట్ ఇది కేస్ స్టడీ రీసెర్చ్ అనుకోండి, అది ఎలా ఉంటదంటే డీటెయిల్డ్ స్టడీ ఆఫ్ సింగిల్ ఇండివిజువల్, గ్రూప్ ఆర్ ఆర్గనైజేషన్. ఒక గ్రూప్ తీసుకుని లేదా ఒక ఆర్గనైజేషన్ లోనో ఒక ఇండివిజువల్ లోనో, ఇప్పుడు కంపెనీ సక్సెస్ ఎందుకు వచ్చింది, ఓకేనా, కారణాలు కదా. కంపెనీ సక్సెస్ ఫెయిల్యూర్ అయింది, ఎప్పుడెప్పుడు సక్సెస్ వచ్చాయి, ఇయర్స్ లో లాసెస్ వచ్చాయి, ఇయర్ లో ప్రాఫిట్ వచ్చాయని తెలుసుకున్నాను అనుకోండి, అది కేస్ స్టడీ రీసెర్చ్. ఓకే, సో ఇదంతా కూడా డిస్క్రిప్టివ్ రీసెర్చ్. అంటే ఇక్కడ మనం ఏది కాజ్ అనేది తెలుసుకోవట్లేదు, కారణం తెలుసుకోం. సర్వేలో మనం ఇప్పుడు పాపులేషన్ ఇంక్రీజ్ అయింది లాస్ట్ ఇయర్ కి అని చెప్పేసి అబ్జర్వ్ చేసాం, సర్వే చేస్తున్నాం. దానికి సంబంధించి ఎందుకు ఇంక్రీజ్ అయ్యాయి, కారణాలు ఏం తెలుసుకో. జస్ట్ ఇంక్రీజ్ అయింది, ఎంత పర్సెంటేజ్ గర్ల్స్ పెరిగారు, ఎంత పర్సెంటేజ్ ఉమెన్ పెరిగారు, ఎంత పర్సెంటేజ్ మెన్ పెరిగారు, చిల్డ్రన్ ఎంతమంది పెరిగారు, ఎలా ఉంది, ఈ స్టేట్ కి ఆ స్టేట్ కి ఎంత డిఫరెన్స్ ఉంది, ఇలాంటివి చూస్తాం. కాబట్టి కాజెస్ చూడం, మీకు అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ ఇది ఎక్స్ప్లోరేటరీ రీసెర్చ్. ఇక్కడ చూడండి, ఎక్స్ప్లోరేట్ అంటాం. ఎక్స్ప్లోరేట్ అంటే ఏంటి, దేన్నైనా ఎక్స్ప్లోరేట్ చేసామంటే డీప్ గా అబ్జర్వ్ చేయడం అన్నది. అక్కడ ఎక్స్ప్లోరేటరీ రీసెర్చ్ అంటే ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ రీసెర్చ్ కండక్టెడ్ టు ఎక్స్ప్లోర్ ఏ ప్రాబ్లమ్ ని మనం తెలుసుకుంటాం. ప్రాబ్లం ఎందుకు అక్కరైంది, దానికి కాజెస్ ఏంటి, కారణాలు ఏంటి. ఎక్స్ప్లోర్ అంటేనే అదే కదా, ఎందుకు ఏమిటి అని తెలుసుకోవడం. ఓకే, ఒక సిచ్యువేషన్, ఒక సమస్య ఎదురైంది లేదా ఒక సిచ్యువేషన్ ఎదురైంది, అది ఎదురవడానికి కారణం ఏంటి. ఇప్పుడు 10th క్లాస్ మార్క్స్ తక్కువ వచ్చాయి, ఎందుకు తక్కువ వచ్చాయి, ఏదో ఫిజిక్స్ లో సరిగ్గా చెప్పట్లేదా, మ్యాథ్స్ సరిగ్గా లేదా, ఎందుకు 10th క్లాస్ లో మార్క్స్ తక్కువ వచ్చాయి, ఇలా మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట. వెన్ దెర్ ఈస్ ఎ లిటిల్ ఆర్ నో ప్రియర్ నాలెడ్జ్ అవైలబుల్, అంటే మనకి దానికి సంబంధించి మనకి ఇంతకుముందు ఏ నాలెడ్జ్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ సిచ్యువేషన్ వచ్చింది, అసలు కోవిడ్ ఎందుకు వచ్చింది అని చెప్పి ఒక రీసెర్చ్ చేశాను నేను. ఓకేనా, అసలు ఎక్కడ బ్యాక్టీరియా అనేది, వైరస్ అనేది వచ్చింది, అసలు ఎందులోంచి వచ్చింది, అసలు వైరస్ రావడానికి కారణాలు ఏంటి, దీనికి ప్రయర్ నాలెడ్జ్ ఏమైనా ఉందా, అంటే ముందుగానే ఏమైనా దీనికి సంబంధించి ఏమైనా ఉందా, మనకు అది కొత్త, అవునా. సో ఇలాంటి వాటికి ఎక్స్ప్లోరేటరీ రీసెర్చ్ యూజ్ చేస్తారు. It helps the researchers gain the insights, understand concepts and identify the variables. అంటే కాన్సెప్ట్ ని మనం పూర్తిగా అండర్స్టాండ్ చేసుకుంటాం. ఒక ప్రాబ్లమ్ ని అండర్స్టాండ్ చేసుకోవాలంటే కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. ఓకే, ఆ సిచ్యువేషన్ ఏంటి, అన్నిటిని మనం ఇన్సైడ్ అంటే లోపలికి వెళ్ళి మనం అబ్జర్వ్ చేస్తాం. అలాగే దానికి సంబంధించిన వేరియబుల్స్ ఏంటి, ఇప్పుడు మార్క్స్ తక్కువ వచ్చాయి, ఇప్పుడు అదేదో టీచింగ్ ఎఫిషియన్సీ అనేది ఎగ్జామ్ మార్క్స్ ని పెంచుతుంది అని అనుకున్నాం, ఒక రీసెర్చ్ చేయాలనుకున్నాం. సో టీచింగ్ ఎఫిషియన్సీ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్. ఓకేనా, ఇంకోటి డిపెండెంట్ వేరియబుల్స్ ఉన్నాయి. ఓకే, ఎగ్జామ్ మార్క్స్ అనేది డిపెండెంట్ వేరియబుల్, అంటే ఎగ్జామ్ అనేది టీచింగ్ ఎఫిషియన్సీ మీద డిపెండ్ అయి ఉంది. సో ఇలాంటి వేరియబుల్స్ ఏమేమి ఉన్నాయి, దీని మీద ఏం డిపెండ్ అవుతున్నాయి, ఇలాంటి వేరియబుల్స్ అంటే ఇక్కడ ఎందుకు డిపెండ్ అయ్యాయి అని కూడా చూస్తాం. ఓకేనా, ఎందుకు అని కారణం తెలుసుకుంటాం ఎక్స్ప్లోరేటరీ రీసెర్చ్ లో.
దీని ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎక్స్ప్లోరేటరీ రీసెర్చ్ చూడండి. ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆర్ టు గెయిన్ ద ఫెమిలియారిటీ విత్ ద ప్రాబ్లమ్. అంటే ప్రాబ్లం గురించి మనం బాగా తెలుసుకోవడం, ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవడం. తర్వాత టు జనరేట్ ద న్యూ ఐడియాస్, కొత్త కొత్త ఐడియాస్ ని జనరేట్ చేయడం. అలాగే టు ఐడెంటిఫై ద వేరియబుల్స్ ఏమేమి ఉన్నాయి, అంటే ఏమేమి ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్ కి కారణాలు ఏంటి. వేరియబుల్స్ అంటే కారణాలు, రకరకాల కారణాలు ఏంటి అని చెప్పేసి తెలుసుకుంటాం. ఇవన్నీ కూడా అందుకనే కాజ్ అనేది తెలుసుకుంటాం. ఒక ప్రాబ్లం, ఇందాకేమో ప్రాబ్లం ఒక వచ్చిందంటే ఆ ప్రాబ్లం ఎక్కడెక్కడ వచ్చింది ఎలా అంతవరకే తెలుసుకున్నాం. ఓకేనా, ఇక్కడ ఎందుకు వచ్చింది అని చెప్పి తెలుసుకుంటున్నాం. టు క్లారిఫై ద కాన్సెప్ట్స్, హెల్ప్ డిఫైన్ రీసెర్చ్ ప్రాబ్లమ్స్ మోర్ ప్రిసైజ్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఇప్పుడు ఎంప్లాయీస్ లో ఏదో స్ట్రెస్ కి సంబంధించిన ప్రాబ్లం వచ్చింది. ఎంప్లాయీస్ సరిగ్గా లేదా ఎంప్లాయీ పర్ఫార్మెన్స్ అనేది సరిగ్గా లేదు అని అనుకుందాం. ఎందుకు లేదు అని చెప్పేసి చూస్తున్నాం అనుకోండి, అది ఎక్స్ప్లోరేటరీ రీసెర్చ్. అలా కాదు, ఎంప్లాయీ పర్ఫార్మెన్స్ అనేది ఎవరెవరికి లేదు, ఏ డిపార్ట్మెంట్స్ లో లేదు, ఏ డిపార్ట్మెంట్స్ లో ఎంప్లాయీ పర్ఫార్మెన్స్ బాగుంది, ఇలా జస్ట్ ఒక సర్వేలో చేస్తాం అనుకోండి, అది ఏమవుతుంది, డిస్క్రిప్టివ్ రీసెర్చ్ కింద వస్తుంది. ఓకేనా, డిఫరెన్స్ అది. దీని టైప్స్ చూడండి. లిటరేచర్ సర్వే అంటే ఏంటంటే బుక్స్, జర్నల్స్, అంటే ఈ ప్రాబ్లమ్ కి సంబంధించి ఒక బుక్స్ చదివి లేదా జర్నల్స్ తెలుసుకుని, రిపోర్ట్స్ చూసి, ప్రీవియస్ స్టడీస్ ఎవరైతే చేశారో అవన్నీ కూడా చూసి అప్పుడు కాజ్ తెలుసుకోవడానికి మనం చేసే సర్వేని లిటరేచర్ సర్వే అంటారు. అలా కాదు, ఎక్స్పీరియన్స్ సర్వే అంటే ఒక ఇన్ఫర్మేషన్ ఒక ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ లేదా ఎక్స్పర్ట్స్ నుంచి, ఆల్రెడీ దీని గురించి ఇన్ఫర్మేషన్ బాగా తెలిసిన పీపుల్ నుంచి మన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి రీసెర్చ్ చేస్తుంటే అది ఎక్స్పీరియన్స్ సర్వే అంటారు. ఓకేనా, లేదా కేస్ స్టడీ ఆర్ కేస్ అనాలిసిస్ అంటే డీటెయిల్ స్టడీ ఆఫ్ స్పెసిఫిక్ కేసెస్ ఆర్ దీనికి సంబంధించిన కొన్ని స్పెసిఫిక్ కేసెస్. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ అనుకోండి, కొన్ని కేసెస్ ని తీసుకుని మనం స్టడీ చేసి లేదా కొన్ని సిచ్యువేషన్స్ తీసుకుని అలాంటి సిచ్యువేషన్స్ లో ఎంటర్ అయింది అని చెప్పి ఇలాంటివి చూసి, లేదా ఇప్పుడు కంపెనీ మార్కెట్ లో ఫెయిల్ అయింది అనుకోండి, ఎటువంటి కేసెస్ లో ఫెయిల్ అయింది, ఎటువంటి ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల ఫెయిల్ అయింది, కాజెస్ ఏంటి, ఎటువంటి సిచ్యువేషన్ ఏంటి అంటే కేసెస్ తీసుకుని ఒక కేస్ స్టడీ తీసుకుని అది అనలైజ్ చేసి దాని ద్వారా రీసెర్చ్ చేయటం. ఓకేనా, ఇవన్నీ కూడా ఎక్స్ప్లోరేటరీ రీసెర్చ్. ఇక్కడ అంతా కూడా మనం ఏం చూస్తున్నాం, కాజెస్ చూస్తున్నాం. ఓకేనా, కారణం చూస్తున్నాం అంటే ఎక్స్ప్లోరేటరీ రీసెర్చ్ అన్నమాట మనం చేసేది. సో దీని క్యారెక్టరిస్టిక్స్ చూడండి, ఇవి ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, అన్స్ట్రక్చర్డ్, శాంపుల్ సైజ్ చాలా స్మాల్ గా ఉంటుంది, మనం తక్కువ శాంపుల్ సైజ్ తీసుకుని మనం రీసెర్చ్ చేయగలం. క్వాలిటేటివ్ ఇన్ నేచర్, సో అబ్జర్వేషన్స్ ఇలాంటి వాటితో మనం చేస్తాం అనమాట రీసెర్చ్ అనేది. అలాగే ప్రొవైడ్స్ ప్రిలిమినరీ అండర్స్టాండింగ్, ముందుగానే కొంత అండర్స్టాండింగ్ అనేది ఉండాలి ఆ ప్రాబ్లం గురించి, ఆ ప్రాబ్లం ఆర్ సిచ్యువేషన్ వాట్ ఎవర్ ఇట్ మే బి మనం రీసెర్చ్ చేస్తున్నాం. సో అదనమాట. నెక్స్ట్ చూద్దాము ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్. ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ అంటే ఏంటంటే, రీసెర్చర్ ఏం చేస్తాడంటే ఒక వేరియబుల్ కి ఇంకో వేరియబుల్ కి కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ చూస్తాడు. కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ ఏంటి మ్యామ్ అంటే, ఒక ఇండిపెండెంట్ వేరియబుల్ ఎంత డిపెండెంట్ వేరియబుల్ ని ఎఫెక్ట్ చేస్తుంది అనేది అబ్జర్వ్ చేస్తాడు. ఇండిపెండెంట్ వేరియబుల్ ఏంటి, డిపెండెంట్ వేరియబుల్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టీచింగ్ మెథడ్ అనేది ఇంట్రడ్యూస్ చేశాను అనుకోండి స్టూడెంట్స్ మధ్య. సో ఆ టీచింగ్ మెథడ్ ఇంట్రడ్యూస్ చేసి స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ అనేది ఎంత పెరిగింది అని చెప్పి నేను చూస్తున్నాను అనుకోండి. సో ఇక్కడ టీచింగ్ మెథడ్ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్. దీని మీద ఎవరు ఆధారపడి ఉన్నారు, స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ అనేది ఆధారపడి, అంటే స్టూడెంట్స్ ఆధారపడి ఉన్నారు. సో స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ అనేది డిపెండెంట్ వేరియబుల్. ఇక్కడ న్యూ టీచింగ్ మెథడ్ అనేది మనకి ఇండిపెండెంట్ వేరియబుల్. సో ఎంత ఎఫెక్ట్ చేసింది, ఒక కొత్త టీచింగ్ మెథడ్ అనేది ఎంత ఎఫెక్ట్ చేసింది స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ ని అని కనుక చూస్తుంటే దాన్ని ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ అంటారు. ఓకే, దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, అసలు ఎందుకు ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ అనేది చేస్తారు అంటే, టు ఎస్టాబ్లిష్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్. ఎప్పుడైనా ఒక రీసెర్చ్ లో కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే దీన్ని ఒకదాన్ని ఇంకోటి ఎంత ఎఫెక్ట్ చేస్తుంది అనేది చెప్పి చూడాల్సిన ఉంటే అప్పుడు ఈ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ అనేది యూజ్ చేస్తారనమాట. టు టెస్ట్ ద హైపోథసిస్ అంటే ఎజంప్షన్స్ అనేవి వెరిఫై చేసుకుంటారు. అలాగే హైపోథసిస్ అంటే ఏంటి అనేది మనం చూద్దాం. ఓకే, టు కంట్రోల్ వేరియబుల్స్, అలాగే వేరియబుల్స్ అంటే ఫ్యాక్టర్స్. వేరియబుల్స్ అంటే ఏం లేదు, ఫ్యాక్టర్స్. ఇప్పుడు స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ అనేది ఒక కారణం, ఒక ఫ్యాక్టర్. అది ఎంత ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది ఇండిపెండెంట్ వేరియబుల్ వల్ల, ఓకేనా, ఎంత ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అనేది చూడటం. నెక్స్ట్ ఇది టు మెజర్ ది ఇంపాక్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్. దీనివల్ల అది ఎంత ఇంపాక్ట్ అవుతుంది, దీనివల్ల దాని మీద ప్రభావం ఎంత చూపిస్తుంది అని తెలుసుకోవడానికి, ఒక దాని మీద ఒకటి ప్రభావం అనేది ఎంత చూపిస్తుంది.
టు ప్రొవైడ్ ద సైంటిఫిక్ ఎవిడెన్స్. అంటే ఒక డేటాని సైంటిఫిక్ గా మనం ఎవిడెన్స్ తో చూపించాలి అంటే ఒక రీసెర్చ్ అనేది జరగాలి. సో దానికోసం మనం ఈ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ అనేది చేస్తాం. ఇది 3 టైప్స్ గా ఉంటుంది. ఫస్ట్ ఏంటి అంటే ప్రీ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్. ప్రీ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ అంటే ఏంటంటే నో ప్రాపర్ కంట్రోల్ గ్రూప్. కంట్రోల్ గ్రూప్ అంటే ఏంటంటే కంపారిజన్ గ్రూప్ అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గ్రూప్ ఏ గ్రూప్ బి అని 2 గ్రూప్స్ తీసుకున్నాను అనుకోండి. గ్రూప్స్ తీసుకుని వీళ్ళకి ఒక టీచింగ్ మెథడ్ అనేది ఇచ్చాను, వీళ్ళకి ఇంకో టీచింగ్ మెథడ్ అనేది, వీళ్ళకి కూడా టీచింగ్ మెథడ్ అనేది ట్రైన్ చేశాను అనుకోండి. సో అప్పుడు అది కంట్రోల్ గ్రూప్. అయితే ఇక్కడ అలాంటి కంట్రోల్ గ్రూప్ అనేది ఉండదన్నమాట. అంటే ఏదో ఒక 10 మందిని తీసుకుంటాను స్టూడెంట్స్, వాళ్ళకి ఒక టీచింగ్ మెథడ్ అనేది ఇంట్రడ్యూస్ చేసి చెయ్యక ముందు ఎలా ఉన్నారు స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్, చేసిన తర్వాత ఎలా ఉన్నారు అని చెప్పి చూసాను అనుకోండి. సో టెస్టింగ్ స్టూడెంట్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ట్రైనింగ్ వితౌట్ కంపారిజన్ గ్రూప్. అలాంటప్పుడు మనం ప్రీ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ అనేది యూజ్ చేస్తాం. ట్రూ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ అంటే ఏంటంటే ఇట్ ఇంక్లూడ్స్ ద కంట్రోల్ గ్రూప్ అండ్ ర్యాండమ్ అసైన్మెంట్. ఈ టైప్ ఆఫ్ రీసెర్చ్ ట్రూ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ అంటే ఏంటంటే ఇందులో కంపారిజన్ గ్రూప్ ఉంటుంది, అలాగే ర్యాండమ్ అసైన్మెంట్ ఉంటుంది. కంట్రోల్ గ్రూప్ అంటే చెప్పాను కదా, కంపారిజన్ గ్రూప్ ఏదైనా 2 గ్రూప్స్ తీసుకుని సేమ్ టీచింగ్ మెథడ్ నేను ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎంత ఉంది, గ్రూప్ ఏ ఎంత బాగా స్టూడెంట్స్ పర్ఫార్మ్ చేస్తున్నారు, గ్రూప్ బి ఎంత బాగా పర్ఫార్మ్ చేస్తున్నారు అనేది కంపేర్ చేస్తుంటే అది కంట్రోల్ గ్రూప్ అంటారు. ఓకేనా. సో ట్రూ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ లో కంట్రోల్ గ్రూప్స్ ఉంటాయి. అలాగే ర్యాండమ్ అసైన్మెంట్. ర్యాండమ్ అసైన్మెంట్ అంటే ఏంటంటే ఏదో ఒకరిని చిట్స్ వేసో లైక్ ఒక 30 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ఆ 30 స్టూడెంట్స్ యొక్క క్లాస్ లో 30 స్టూడెంట్స్ ఉంటే అందులో మనకి చిట్స్ వేసాను, అందులో ఎవరి పేరు వస్తే వాళ్ళని నేను శాంపుల్ గా తీసుకున్నాను అనుకోండి, అది ర్యాండమ్ అసైన్మెంట్ అంటారు. ఓకే. లేదు అంటే రోల్ నెంబర్స్ లో ఆడ్ నెంబర్స్ లేదా ఈవెన్ నెంబర్స్ అలా తీసుకుని నేను ర్యాండమ్ గా తీసుకుని వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్ అనేది చేస్తున్నాను అనుకోండి, అలాంటిది అనమాట. ఓకే. అది ట్రూ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ అంటారు. సో కంట్రోల్ గ్రూప్ ఉంటుంది, ర్యాండమ్ అసైన్మెంట్ కనుకుంటే అది ట్రూ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్. ఈ 2 వర్డ్స్ గుర్తుంచుకోండి. కంపేరింగ్ 2 గ్రూప్స్ ఆఫ్ స్టూడెంట్స్ యూజింగ్ డిఫరెంట్ టీచింగ్ మెథడ్స్. 2 గ్రూప్స్ ఇచ్చి వాళ్ళకి టీచింగ్ మెథడ్స్ అనేవి డిఫరెంట్ గా ఇచ్చి వాళ్ళిద్దరిని కంపేర్ చేస్తున్నారు. అంటే వీళ్ళకి ఒక టీచింగ్ మెథడ్ అనేది ఇంట్రడ్యూస్ చేశాను, వీళ్ళలో ఒక టీచింగ్ మెథడ్ ఇంట్రడ్యూస్ చేశాను, వీళ్ళిద్దరు ఎంత పర్ఫార్మెన్స్ అనేది చేస్తున్నారో కంపేర్ చేశాను. సో అలాంటి ట్రూ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ కింద వస్తాయి. క్వాజీ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ అంటే ఏంటంటే నో ర్యాండమ్ అసైన్మెంట్. అంటే నేను ఏదో చిట్స్ వేసి లేకపోతే ఆడ్ నెంబర్స్ లో రోల్ నెంబర్స్ లో తీసుకున్న పిల్లల్ని అలా ఉండదు అనమాట. ఏదో ఒక 10 మందిని తీసుకుని వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్ చేశాను అనుకోండి. సో దాన్ని క్వాజీ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ అనేది ఎప్పుడు యూస్ చేస్తారంటే ఎప్పుడైతే ట్రూ ఎక్స్పెరిమెంట్ అనేది పాసిబుల్ కాదు, కంపారిజన్ చేయడానికి లేదు, కంట్రోల్ గ్రూప్ అనేది లేదు, ర్యాండమ్ అసైన్మెంట్ కుదరదు అన్నప్పుడు ఇలాంటి క్వాజీ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ అనేది యూస్ చేస్తారు. స్టడీ ఎఫెక్ట్ ఆఫ్ పాలసీ చేంజ్ ఇన్ వన్ ఆర్గనైజేషన్. ఒక ఆర్గనైజేషన్ లో ఒక పాలసీ అనేది చేంజ్ అయినప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ ఎంత ఉంది, ఆ పాలసీ చేంజ్ చేయడం వల్ల ఎంప్లాయీస్ మీద ఎంత ఎఫెక్ట్ ఉంది అని చెప్పి తెలుసుకోవాలనుకోండి, ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ అనేది యూస్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ దీని క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. మ్యానిపులేషన్ ఆఫ్ వేరియబుల్స్. అంటే మ్యానిపులేషన్ అంటే చేంజింగ్, వేరియబుల్స్ ఎంత చేంజ్ అవుతున్నాయి. కంట్రోల్ ఓవర్ కండిషన్స్. రకరకాల కండిషన్స్ లో రకరకాలుగా వేరియబుల్స్ అనేవి ఎలా అంటే డిపెండెంట్ వేరియబుల్, ఇండిపెండెంట్ వేరియబుల్ అనేవి ఏ విధంగా ఎంత ప్రభావం చూపిస్తుంది. అలాగే హైపోథసిస్ టెస్టింగ్ ద్వారా చూస్తారు. ఓకే. అలాగే కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్. దీని యొక్క కారణాలు దాన్ని ఎంత ఎఫెక్ట్ చేశాయి అని చెప్పేసి ఇవన్నిటికి సంబంధించిన రీసెర్చ్ ని ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ అంటారు. ఓకే. సో నెక్స్ట్ చూద్దాము ఆన్ ద బేసిస్ ఆఫ్ అవుట్కమ్స్ బేస్ మీద రీసెర్చ్ ఏంటి. అవుట్కమ్స్ అంటే ఏంటి? ఫలితాల ఆధారంగా మనం చేసే రీసెర్చ్ అనమాట. అదేంటనేది చూద్దాం. అసలు ఫండమెంటల్ రీసెర్చ్, దీన్నే బేసిక్ రీసెర్చ్ అని, ప్యూర్ రీసెర్చ్ అని కూడా అంటారు. ఈ రీసెర్చ్ లో మనం ఏం చేస్తామంటే నాలెడ్జ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి మనం రీసెర్చ్ అనేది చేస్తాం. అంటే ఒక థియరీస్ గానీ, ప్రిన్సిపల్స్ గానీ, కాన్సెప్ట్స్ యొక్క నాలెడ్జ్ అనేది మనం ఇంక్రీజ్ చేసుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక మ్యాథమెటికల్ ఫార్ములాస్ అనేవి డెవలప్ చేయాలనుకున్నాను అనుకోండి, కొత్త ఫార్ములాస్ అనేవి నేను తెలుసుకోవాలనుకున్నాను, కొత్త ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నాను అనుకోండి. అంటే ఇక్కడ మనం మ్యాథ్స్ గురించి నేను నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తున్నాను. లేదా హ్యూమన్ బిహేవియర్స్ థియరీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెస్ ఉంది అనుకోండి. ఇప్పుడు ఎంప్లాయీస్ కి స్ట్రెస్ అసలు ఎందుకు వస్తుంది, స్ట్రెస్ కి కాజెస్ ఏంటి అని స్ట్రెస్ మీద ఒక నాలెడ్జ్ అనేది పెంచుకున్నాను. ఓకే, ఇలాంటి వాటి వల్ల ఎంప్లాయీస్ కి స్ట్రెస్ వస్తుంది అనేది. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏంటంటే ఫలితం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెస్ అనేది వస్తుంది, దీనికి నేను కారణం అనేది అక్కడ రీజన్స్ అనేవి తెలుసుకున్నాను, కానీ సొల్యూషన్ అనేది నేనేమి కనిపెట్టలేదు. ఓకేనా. అంటే ఇమ్మీడియట్ గా సొల్యూషన్ అనేది మనకేం తెలియకపోవచ్చు, కారణాలు తెలిసే కదా. సో అక్కడ ఏంటంటే అందుకనే బేస్డ్ ఆన్ ద అవుట్కమ్స్ అన్నాడు.
ఓకేనా. అవుట్కమ్స్ అంటే ఏంటి, ఫలితాల ఆధారంగా అని. అంటే ఇక్కడ కాజెస్, ఇక్కడ ఫలితం ఏంటనేది తెలుస్తుంది. ఓకే, ఈ ఫండమెంటల్ రీసెర్చ్ లో మనం మెయిన్ గా బాగా గుర్తుంచుకోవాలి ఏంటంటే ఇన్విజిబుల్ కాన్సెప్ట్స్ అంటారు కదా. ఇన్విజిబుల్ కాన్సెప్ట్స్ అంటే కంటికి కనిపించినవి, అంటే నాలెడ్జ్, అలాగే స్ట్రెస్, మోటివేషన్, ఇలాంటి వాటి మీద అన్నమాట. ఓకే, మ్యాథమెటికల్ ఫార్ములాస్ మీద రీసెర్చ్ అంటే మనకి నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ అనేది కంటికి కనబడుతుంది. మనం ఎందుకు చేస్తున్నాం మ్యాథమెటికల్ ఫార్ములాస్ మీద రీసెర్చ్? నాలెడ్జ్ గెయిన్ చేయడానికి. ఓకే, ఇలాంటి వాటి మీద రీసెర్చ్ చేస్తే దాన్ని ఫండమెంటల్ రీసెర్చ్ అంటారు. దీని ఆబ్జెక్టివ్స్ ఏంటి, అసలు కారణాలు ఏంటి, ఎందుకు ఈ ఫండమెంటల్ రీసెర్చ్ అవసరం అంటే టు ఎక్స్పాండ్ ద నాలెడ్జ్. ఇప్పుడు అక్కడతో ఆగిపోకూడదు కదా. ఇప్పుడు మనం ఒక మ్యాథ్స్ ఫార్ములాస్ ఉన్నాయనుకోండి, ఒకటే మనం ఎప్పుడు అదే ఫార్ములాస్ యూజ్ చేస్తున్నాము, ఎప్పటి నుంచో వాళ్ళు కనిపెట్టింది. సో అలా కాకుండా మనమే కొత్తగా ఇన్ఫర్మేషన్ అనేది, ఫ్యాక్ట్స్ అనేవి తెలుసుకుని, ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసి, మనం ఒక నాలెడ్జ్ అనేది గెయిన్ చేసి మనం ఫార్ములాస్ అనేది కనిపెట్టాం అనుకున్నా, అంటే నాలెడ్జ్ ని ఎక్స్పాండ్ చేస్తున్నాం ఇక్కడ. అలాగే థియరీస్ అనేది నేను ఇంప్రూవ్ చేశాను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్స్ థియరీస్ అనేది ఇంప్రూవ్ చేశాను, సైంటిఫిక్ థియరీస్ అనేది ఇంప్రూవ్ చేశాను. ఇలాంటివి అంటే నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేస్తున్నాను నేను. అలాగే అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్స్, అసలు సోషల్ ఫినామినా ఎలా ఉంది, న్యాచురల్ గా అసలు ఇవి ఏం వాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటికల్ ప్రిన్సిపల్స్, ఎటువంటి ప్రిన్సిపల్స్ యూజ్ చేసి అసలు మ్యాథమెటికల్ ఫార్ములాస్ అనేవి కనిపెట్టారు, ఇలాంటి నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తున్నాను. ఓకేనా. అంతేకాకుండా అప్లైడ్ రీసెర్చ్ కి ఒక ఫౌండేషన్ అనేది ఏర్పాటు చేస్తుంది అనమాట. అప్లైడ్ రీసెర్చ్ అంటే ఏంటనేది మనం చూస్తాం ఇప్పుడు. టు జనరేట్ ద న్యూ ఐడియాస్, ఫర్ మెయిన్ గా ఏంటంటే కొత్త ఇన్నోవేషన్స్ కోసం, కొత్తవి కనిపెట్టడానికి, కొత్త థాట్స్ కోసం మనం ఈ ఫండమెంటల్ రీసెర్చ్ అనేది చేస్తాం. ఇట్ ఫోకస్ ఆన్ థియరాటికల్ నాలెడ్జ్, నో ఇమీడియట్ ప్రాక్టికల్ యూజ్. వెంటనే మనకి యూజ్ అనేది జరగకపోవచ్చు, కానీ మనకు ఒక నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది. కండక్టెడ్ మెయిన్లీ ఇన్ యూనివర్సిటీస్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్. ఇది ఎక్కడ యూజ్ చేస్తారంటే నాలెడ్జ్ గెయిన్ చేయాలంటేనే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో, సో యూనివర్సిటీస్ లో, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ లో, అలాంటి వాటిలో ఈ ఫండమెంటల్ రీసెర్చ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. అందుకే దీన్ని ప్యూర్ ఆర్ బేసిక్ రీసెర్చ్ అంటారు. ఓకే, సో నెక్స్ట్ చూద్దాము అప్లైడ్ రీసెర్చ్. అప్లైడ్ రీసెర్చ్ అంటే ఏంటంటే ఇప్పటి వరకు మనం ఏం చేసాము ఈ ఫండమెంటల్ రీసెర్చ్ లో కేవలం ఒక ప్రాబ్లం కి సంబంధించి ఏదైనా నాలెడ్జ్ లేదా ఏదైనా దేని గురించి అయినా ఒక నాలెడ్జ్ అనేది పెంచుకున్నాం మనం. ఓకేనా. అప్లైడ్ రీసెర్చ్ లో అలా కాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్ట్రెస్ కి సంబంధించిన కాజెస్ ఏంటి అని చెప్పి ఒక నాలెడ్జ్ పెంచుకున్నాను. ఓకే, స్ట్రెస్ కి ఇవి కాజెస్ అనమాట అని. అలా కాకుండా స్ట్రెస్ కి సంబంధించి నేను ఇమ్మీడియట్ గా ఒక సొల్యూషన్ అనేది కనుక్కోవడానికి నేను ఒక రీసెర్చ్ చేస్తున్నాను అనుకోండి, దాన్ని అప్లైడ్ రీసెర్చ్ అంటారు. So, applied research is a research conducted to solve the practical problems and provide immediate solutions. Practical గా అసలు ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయి, దానికి ఇమీడియట్ సొల్యూషన్స్ ఏంటి, ఆర్గనైజేషన్ లో స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతున్నారు ఎంప్లాయీస్, లేదా ఎంప్లాయీస్ పర్ఫార్మెన్స్ అనేది పడిపోయింది, దానికి కారణాలు ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటి అని చెప్పేసి వెంటనే కనుక్కున్నాను అనుకోండి రీసెర్చ్ ద్వారా. సో దాన్ని అప్లైడ్ రీసెర్చ్ అంటే అప్లైడ్ రీసెర్చ్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఇమీడియట్ సొల్యూషన్స్ అనేవి కనుక్కుంటాం రియల్ లైఫ్ సిచ్యువేషన్స్. అప్లైడ్ రీసెర్చ్ మీన్స్ రీసెర్చ్ డన్ ఫర్ ప్రాక్టికల్ యూజ్ ఆర్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్. ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని సాల్వ్ చేయడానికి, ప్రాక్టికల్ గా యూజ్ చేయడానికి దాన్ని అప్లైడ్ రీసెర్చ్ అనేది మనం యూజ్ చేస్తాం అనమాట. So it uses the existing knowledge to address the specific issues in business, education, health, industry and etc. అందుకే మనం ఫస్ట్ ఫండమెంటల్ రీసెర్చ్ చేసి దాని గురించి ఒక నాలెడ్జ్ అనేది, అవగాహన అనేది పెంచుకుంటాం. ఓకే, సో అవగాహన పెంచుకోగానే అది ఈజీ అవుతుంది, మనకి ఒక ఫౌండేషన్ అవుతుంది. అందుకే ఇందాక అన్నాం మనం అప్లైడ్ రీసెర్చ్ గురించి. ఇందాక ఫండమెంటల్ రీసెర్చ్ ఈజ్ ద ఫౌండేషన్ ఫర్ ఇట్స్ అ ఫౌండేషన్ అని చెప్పి మనం చెప్తాం. సో ఎగ్జాంపుల్స్ చూడండి. ఫైండింగ్ వేస్ టు ఇంక్రీజ్ ద కంపెనీ సేల్స్ పెంచాలంటే మనకి వేస్ ఏంటి అని చెప్పి నేను చూస్తున్నాను అనుకోండి, సేల్స్ ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాను, దానికి సంబంధించిన మార్గాలు ఏంటి అనేది కనుక్కున్నాను అనుకోండి, సో అది ఇమీడియట్ సొల్యూషన్. సో అలాంటిది అప్లైడ్ రీసెర్చ్ అనమాట. ఇంప్రూవింగ్ టీచింగ్ మెథడ్స్ ఇన్ స్కూల్స్ లో టీచింగ్ మెథడ్స్ ఇంప్రూవ్ చేయాలనుకున్నాను, లేదా కొత్త మెడిసిన్ కనుక్కోవాలనుకున్నాను ఏదో ఇదికి. నెక్స్ట్ ది ఆబ్జెక్టివ్స్. అప్లైడ్ రీసెర్చ్ అసలు ఎందుకు అంటే టు సాల్వ్ ద ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. రియల్ వరల్డ్ లో ఏమైనా ఇష్యూస్ అనేవి ఉంటే వాటిని ఇమీడియట్ గా సొల్యూట్ చేయడానికి, ఒక ఆర్గనైజేషన్ అయినా, ఒక బిజినెస్ లో అయినా, ఒక హెల్త్, ఎడ్యుకేషన్, వాట్ ఎవర్ సొసైటీలో, వాట్ ఎవర్ ఇట్ మే బి. టు ఇంప్రూవ్ ద ప్రాసెస్ ఆర్ ప్రొడక్ట్స్. ఏదైనా ప్రొడక్ట్ కానీ ప్రాసెస్ కానీ దాని యొక్క ఎఫిషియన్సీ, క్వాలిటీని ఇంప్రూవ్ చేయాలనుకున్నప్పుడు, లేదా డెసిషన్ మేకింగ్ అప్పుడు ఆర్గనైజేషన్ కి. టు టెస్ట్ ద థియరీస్ ఇన్ రియల్ సిచ్యువేషన్. రియల్ గా ఒక సిచ్యువేషన్ వస్తే మనకి
ఏంటి దానికి సొల్యూషన్ అనేది అని చెప్పి తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటప్పుడు మనకి ఈ రీసెర్చ్ అనేది ఉపయోగపడుతుంది. దీని క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ప్రాక్టికల్ అండ్ ప్రాబ్లమ్ ఓరియంటెడ్, ప్రాక్టికల్ గా ఉంటుంది. అలాగే ప్రాబ్లమ్ ఓరియంటెడ్ అంటే ప్రాబ్లమ్ కి ఒక సొల్యూషన్ కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది, రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ లో ఉపయోగపడుతుంది, ఇమ్మీడియట్ గా మనం అది అప్లై చేయడానికి ఉంటుంది. అందుకే అప్లైడ్ రీసెర్చ్ అన్నారు. ఓకేనా. సో ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తారంటే ఇండస్ట్రీస్ లో, ఆర్గనైజేషన్స్ లో, ఇన్స్టిట్యూషన్స్ లో ఇలాంటి వాటిలో అప్లైడ్ రీసెర్చ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకే. సో నెక్స్ట్ చూద్దాము ఆన్ ద బేస్ ఆఫ్ లాజిక్ డిడక్టివ్ అప్రోచ్ రీసెర్చ్ అంటే ఇది టాప్ డౌన్ అప్రోచ్ రీసెర్చ్ అని కూడా అంటారు. ఎందుకంటే డిడక్టివ్ రీజనింగ్ స్టార్ట్స్ విత్ దాన్ ఎగ్జిస్టింగ్ థియరీ. అంటే ఏదైనా ఒక థియరీ ఆల్రెడీ ఉన్నదాన్ని తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలి అంటే ఇప్పుడు ఎంప్లాయీస్ మోటివేషన్ అనేది పర్ఫార్మెన్స్ ని పెంచుతుంది అనేది ఒక థియరీ ఉందనుకోండి. సో నేను దానికి ఒక హైపోథసిస్ అనేది తీసుకున్నాను. హైపోథసిస్ అంటే ఏంటి, ఒక ఎజంప్షన్ తీసుకున్నాను. ఏంటంటే అవును మోటివేషన్ అనేది పర్ఫార్మెన్స్ ని పెంచుతుంది అని చెప్పేసి నేను ఒక హైపోథసిస్ తీసుకుని ఆ హైపోథసిస్ ని డెవలప్ చేయడానికి నేను డేటా కలెక్ట్ చేస్తున్నాను అనుకోండి. అప్పుడు డేటా కలెక్ట్ చేసి అప్పుడు నేను దానికి సంబంధించి నేను టెస్ట్ చేశాను, రీసెర్చ్ అనేది స్టార్ట్ చేసి రీసెర్చ్ చేశాను అనుకోండి. దాన్ని డిడక్టివ్ అప్రోచ్ అంటారు. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ థియరీ ఆర్ ఎగ్జిస్టింగ్ థియరీని తీసుకుని అప్పుడు డేటా డెవలప్ చేస్తాం. ఓకేనా. నార్మల్ గా ఏం చేస్తాం, దేని గురించి అయినా రీసెర్చ్ అంటే ఫస్ట్ డేటా కలెక్ట్ చేస్తాం. ఓకేనా. ఒక హైపోథసిస్ తీసుకుని డేటా కలెక్ట్ చేసి అప్పుడు మనం థియరీ అనేది డెవలప్ చేస్తాం. అవునా. ఇక్కడ అలా కాదు, థియరీ తీసుకుని మనం రివర్స్ చేస్తున్నాం, అప్పుడు డేటా కలెక్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ థియరీని తీసుకుని అప్పుడు డేటా కలెక్ట్ చేస్తున్నాం. అందుకనే దీన్ని టాప్ డౌన్ అప్రోచ్ అంటారు. అంటే టాప్ నుంచి డౌన్ కి వెళ్తున్నాం మనం. సో అందుకని జనరల్ టు స్పెసిఫిక్ వెళ్తున్నాం. సో దీన్ని డిడక్టివ్ అప్రోచ్ అంటారు. సో డెవలపర్ చూజ్ ఏ థియరీ. ఎగ్జాంపుల్ చెప్పాను, ఒక థియరీ తీసుకుని దాన్ని డెవలప్ చేయడానికి మనం చూస్తాం అనమాట. ఒక థియరీని చూస్ చేసుకోవాలి లేదా డెవలప్ చేయాలి. ఫార్ములేట్ ద హైపో, దీనికి సంబంధించి ఒక హైపోథసిస్ క్రియేట్ చేసిన. ఎగ్జాంపుల్ చెప్పాను కదా, మోటివేషన్ అనేది ఎంప్లాయీస్ కనుక మోటివేట్ చేస్తే వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది అని చెప్పి ఒక థియరీ డెవలప్ చేశాడు. అది నేను తీసుకుని నేనేం చేశానంటే నిజమే అని చెప్పేసి ఒక హైపోథసిస్ తీసుకున్నాను, ఎజంప్షన్. అవును నిజమే అని చెప్పేసి నేను అనుకుని దానికి సంబంధించిన డేటా అనేది కలెక్ట్ చేస్తున్నాను. ఒక హైపోథసిస్ డెవలప్ చేసి డేటా కలెక్ట్ చేశాను, దానికి సంబంధించి టెస్ట్ చేశాను, హైపోథసిస్ కన్ఫర్మ్ చేసుకున్నాను. కన్ఫర్మ్ ఆర్ రిజెక్ట్ ద థియరీ. కాదు, ఎంప్లాయీని మోటివేట్ చేస్తే పర్ఫార్మెన్స్ ఏమాత్రం పెరగలేదు అనుకోండి, అప్పుడు ఈ థియరీని రిజెక్ట్ చేస్తాను. లేదు పెరిగిందంటే కన్ఫర్మ్ చేస్తాను. ఓకేనా. అందుకే దీన్ని డిడక్టివ్ అప్రోచ్ అంటారు. దీని క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. స్ట్రక్చర్డ్ అండ్ సిస్టమాటిక్, యూజెస్ క్వాంటిటేటివ్ మెథడ్స్, ఫోకస్ ఆన్ హైపోథసిస్ టెస్టింగ్, ఆబ్జెక్టివ్ అండ్ సైంటిఫిక్ అంటున్నారు. ఇది స్ట్రక్చర్డ్ గా ఒక సిస్టమాటిక్ గా చేస్తాం మనం రీసెర్చ్. సిస్టమాటిక్ అంటే స్టెప్ బై స్టెప్. అలాగే క్వాంటిటేటివ్ మెథడ్స్. అండ్ క్వాంటిటేటివ్ మెథడ్స్ అంటే మనం ఏదైతే నెంబర్స్ యూజ్ చేసి మనం చేస్తాం అనమాట. ఈ రీసెర్చ్ మెజరింగ్ టూల్స్ కొన్ని నెంబర్స్ లో ఉంటాయి. అంటే ఏదైనా నెంబర్స్ లోనో వాటిల్లో మెజర్ చేస్తాం, మెజరింగ్ టూల్స్. నెక్స్ట్ ది సో నెక్స్ట్ చూద్దాము ఇండక్టివ్ అప్రోచ్. దీన్ని బాటమ్ అప్ అప్రోచ్ అంటారు. ఇది రివర్స్ అనమాట డిడక్టివ్ అప్రోచ్ కి. మనం నార్మల్ గా ఇందాక ఏం చేసాం, ఒక థియరీ తీసుకుని ఆ థియరీకి ఒక హైపోథసిస్ డెవలప్ చేసి అప్పుడు డేటా కలెక్ట్ చేసాం కదా. ఇండక్టివ్ అప్రోచ్ అంటే ఏంటంటే దీన్ని మనం ఒక డేటా అనేది కలెక్ట్ చేసి దాని ద్వారా మనం ఒక న్యూ థియరీ ఆర్ జనరల్ కంక్లూజన్ అనేది మనం డెవలప్ చేస్తాం. దాన్ని ఇండక్టివ్ అప్రోచ్ అంటారు. అందుకే దీన్ని బాటమ్ అప్ అప్రోచ్ అని కూడా అంటారు. అంటే డేటా కలెక్ట్ చేసి దాని ద్వారా మనం ఒక థియరీ అనేది డెవలప్ చేస్తాం అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నేను ఒక స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ అనేది స్టడీ అవర్స్ ద్వారా పెరిగింది. స్టడీ అవర్స్ అనేవి బాగా చేస్తే అంటే అవర్స్ పెరిగే కొలది స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ అనేది పెరిగింది అని అనుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేశాను, స్టూడెంట్స్ మార్క్స్ తీసుకున్నాను, స్టడీ అవర్స్ సంబంధించిన డేటా కలెక్ట్ చేసుకుని ఒక థియరీ, ఒక ప్రాక్టికల్ గా ఒక అబ్జర్వేషన్స్ చేశాను, తర్వాత ఒక థియరీ అనేది డెవలప్ చేశాను. ఓకే, స్టడీ అవర్స్ అనేవి పెరిగితే ఆటోమేటిక్ గా స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది అని ఒక కొత్త థియరీ అనేది డెవలప్ చేశాను అనుకోండి. సో దాన్ని ఇండక్టివ్ అప్రోచ్ అంటారు. అంటే అబ్జర్వ్ ద ఫినామినా, అంటే ఫస్ట్ అబ్జర్వేషన్ చేస్తారు. ఒక అబ్జర్వేషన్ కోసం మనం ఏం చేస్తాం, ఇందాక స్టూడెంట్ యొక్క అవర్స్, స్టడీ అవర్స్ అబ్జర్వేషన్ ఆఫ్ ఫినామినా అనేది అబ్జర్వ్ చేసి ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేస్తాను. ఓకేనా. ఓకే, కొంతమందికి 3 hours ఇస్తాను, కొంతమంది 5 hours ఇస్తాను. సో ఇచ్చి స్టడీ అవర్స్ వాళ్ళ యొక్క డెవలప్మెంట్ ఎలా ఉంది అని చూస్తాను అనుకోండి. సో అప్పుడు నేను ఏం చేస్తాను, ఒక హైపోథసిస్ డెవలప్ చేశాను. కరెక్టే, ఏంటంటే
ఒక స్టడీ అవర్స్ అనేవి పెరిగితే ఆటోమేటిక్ గా స్టడీ పర్ఫార్మెన్స్ కూడా పెరిగింది, స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది అని చెప్పేసి ఒక హైపోథసిస్ తీసుకుని దాని మీద నేను రీసెర్చ్ అనేది చేసి ఒక కొత్త థియరీ అనేది ఫామ్ చేశాను. సో ఇలాంటిది ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఓకేనా. సో ఇలాంటివన్నీ కూడా ఇండక్టివ్ అప్రోచ్ కింద వస్తాయి. రీసెర్చర్ అబ్జర్వ్ సెవరల్ సక్సెస్ఫుల్ స్టార్ట్అప్స్ విత్ ఫ్లెక్సిబుల్ వర్క్ కల్చర్. రీసెర్చర్ ఏం అబ్జర్వ్ చేశాడంటే నార్మల్ గా ఒక వర్క్ కల్చర్ అనేది ఫ్లెక్సిబుల్ గా ఉందంటే ఏ టైంలో మనం అయినా రావచ్చు వెళ్ళొచ్చు అనేవి ఉంటే కొత్త స్టార్ట్అప్స్ కంపెనీస్ కి అవి సక్సెస్ అయ్యాయి అనుకోండి. ఎందుకు అంటే కొత్త కంపెనీస్ సక్సెస్ అవడానికి ఫ్లెక్సిబుల్ వర్క్ కల్చర్సే కారణం అని చెప్పి అబ్జర్వ్ చేశాడు అనుకోండి. దీని మీద డేటా కలెక్ట్ చేసి దానికి సంబంధించిన హైపోథసిస్ డెవలప్ చేసి న్యూ థియరీ డెవలప్ చేస్తారు. కరెక్టే, ఫ్లెక్సిబుల్ వర్క్ కల్చర్ మే ఇంప్రూవ్ ద ఇన్నోవేషన్, కొత్త ఇన్నోవేషన్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది అని చెప్పేసి కొత్త ఫ్లెక్సిబుల్ వర్క్ కల్చర్స్ అనేది కనుక ఉంటే అని చెప్పి నేను ఒక కొత్త థియరీ అనేది ఫామ్ చేశాను. ఇవన్నీ కూడా ఇండక్టివ్ అప్రోచ్ రీసెర్చ్ కింద వస్తాయి అన్నమాట, ఓకేనా. సో నెక్స్ట్ చూద్దాము ఆన్ ద బేస్ ఆఫ్ ప్రాసెస్ క్వాంటిటేటివ్ రీసెర్చ్. క్వాంటిటేటివ్ రీసెర్చ్ అంటే ఏంటంటే ఏదైతే మనం రీసెర్చ్ చేస్తున్నామో ఆ రీసెర్చ్ కి సంబంధించిన డేటా కలెక్ట్ చేస్తాం కదా, ఆ డేటా అనేది మనం మెజర్ చేయడానికి న్యూమరికల్ డేటా యూజ్ చేస్తే. మెజరింగ్ చేయడం ఏంటి మ్యామ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రెస్ అనేది నేను మెజర్ చేయాలనుకోండి, స్ట్రెస్ ఎంప్లాయీస్ లో స్ట్రెస్ అనేది ఎంత ఉంది అని చెప్పేసి నేను మెజర్ చేయాలనుకున్నాను. నార్మల్ గా అది ఇన్విజిబుల్, మన కంటికి కనిపించదు. అప్పుడు మనం ఏం చేస్తాం, ఏదో ఒక నెంబర్స్ ద్వారా రేటింగ్ ఇవ్వండి. ఒకవేళ మీరు గనక ఇలాంటి సిచ్యువేషన్ వస్తే మీరు ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతారు అంటే 1, 2, 3 అనే నెంబర్స్ లో కనుక రేటింగ్ ఇమ్మన్నాను అనుకోండి. సో ఏదైతే మనం చేస్తున్నామో అనాలిసిస్ అనేది అది మనం మెజరింగ్ టూల్ ఏం తీసుకున్నాం, న్యూమరికల్ డేటా అనేది తీసుకుంటున్నాం. సో దాన్ని మెజరింగ్ టూల్స్ అంటారు. ఏదైతే మనం రీసెర్చ్ చేస్తున్నామో ఆ రీసెర్చ్ మెజర్ చేయడానికి యూజ్ చేసే టూల్స్ ని మెజరింగ్ టూల్స్ అంటారు. అది నెంబర్స్ లో కనుక ఉంటే దాన్ని క్వాంటిటేటివ్ రీసెర్చ్ అంటారు, ఓకేనా. అంటే ఏదైతే మనం నెంబర్స్ మీద మెజర్మెంట్స్ మీద స్టాటిస్టిక్స్ తో యూజ్ చేసి మనం ఆ రీసెర్చ్ అనేది చేస్తున్నాం అనుకోండి. ఒక 2 వేరియబుల్స్ కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైట్ వెయిట్ అని అనుకోండి. హైట్ ఇంత ఉంటే వెయిట్ ఇంత ఉంటుంది, మీరు దీనికి ఎంత స్కోరింగ్ ఇస్తారు అని చెప్పి ఒక క్వశ్చనర్ ప్రిపేర్ చేశాను. 80/100, 20/100 ఇలా నెంబర్స్ ఇచ్చాను అనుకోండి. క్వశ్చనర్స్ ఇచ్చి దానికి మీరు ఎంత స్కోర్ ఇస్తారు అని చెప్పేసి ఇచ్చాను అనుకోండి. ఇలాంటి వాటిలో అన్ని క్వాంటిటేటివ్ రీసెర్చ్ అంటారు. టు క్వాంటిఫై ద రిలేషన్ బిట్వీన్ ద వేరియబుల్స్, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హైట్ వెయిట్ వేరియబుల్స్, ఈ వేరియబుల్స్ కి సంబంధించిన రిలేషన్షిప్ అనేది మనం న్యూమరికల్ డేటాలో మనం మెజర్ చేస్తాం. అలాగే టు టెస్ట్ ద హైపోథసిస్ ఆర్ థియరీస్, టు ప్రెడిక్ట్ ద అవుట్కమ్స్, ముందుగానే ఏదైనా ఫోర్కాస్ట్ చేయాలనుకుంటున్నాం, ముందుగానే ఇలా గనక వస్తే సిచ్యువేషన్ ఏంటి అని చెప్పేసి. సో దాన్ని కూడా మనం న్యూమరికల్ డేటాలో కన్వర్ట్ పడినాం అనుకోండి, నెంబర్స్ లో మన మెజరింగ్ టూల్స్ అని, అదంతా కూడా క్వాంటిటేటివ్ రీసెర్చ్ కింద వస్తుంది అనమాట. దీని క్యారెక్టరిస్టిక్స్ చూడండి, స్ట్రక్చర్డ్ అండ్ సిస్టమాటిక్ అంటే స్టెప్ బై స్టెప్ తీసుకుంటాము. అలాగే లార్జ్ శాంపుల్ సైజెస్ ఉన్నప్పుడు దీన్ని యూజ్ చేస్తాము. అలాగే ఆబ్జెక్టివ్ అండ్ సైంటిఫిక్ మెథడ్ అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ యూజ్ చేస్తాం అనమాట. సైంటిఫిక్ ప్రాసెస్ అంటే స్టాటిస్టికల్ అనాలిసిస్ అంటే మనం నెంబర్స్ లో డేటా అనేది యూజ్ చేస్తాం, నెంబర్స్ మెజర్మెంట్ అనేది యూజ్ చేస్తాం. రిజల్ట్స్ ఆర్ మెజరబుల్ అండ్ కంపేరబుల్, రిజల్ట్స్ ఎలా ఉంటాయి, మెజరింగ్ చేసేటట్టు ఉంటాయి, కంపేర్ చేసేటట్టు ఉంటాయి అనమాట. ఎగ్జాంపుల్ మెథడ్స్ ఎలా అంటే సర్వేస్ విత్ క్లోజ్డ్ ఎండెడ్ క్వశ్చన్స్, చెప్పాను కదా, క్వశ్చన్స్ ఇచ్చి రేటింగ్ స్కేల్స్ ఇచ్చి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టడీయింగ్ ద రిలేషన్ బిట్వీన్ ద శాలరీ అండ్ జాబ్ సాటిస్ఫాక్షన్, శాలరీ పెంచే కొద్ది మీకు జాబ్ అనేది సాటిస్ఫాక్టరీగా ఉంటుందా. ఇప్పుడు శాలరీ 20,000 ఉంటే మీరు ఎంత రేటింగ్ ఇస్తారు, 25,000 ఉంటే 1 to 5 స్కేల్ ఇచ్చాను అనమాట, రేటింగ్ స్కేల్ ఉంటే మీరు ఎంత సాటిస్ఫై అవుతారో రేటింగ్ ఇవ్వండి అని చెప్పి. అంటే ఇక్కడ 2 వేరియబుల్ శాలరీ జాబ్ సాటిస్ఫాక్షన్ రెండింటిని కంపేర్ చేస్తున్నాను. కంపారిజన్ ఏ డేటా యూజ్ చేస్తున్నాను, న్యూమరికల్ డేటా యూజ్ చేస్తున్నాను. మెజరింగ్ టూల్ అనేది నెంబర్స్ లో ఉంది, అది క్వాంటిటేటివ్ రీసెర్చ్ అనమాట, ఓకే. నెక్స్ట్ చూద్దాము క్వాలిటేటివ్ రీసెర్చ్. క్వాలిటేటివ్ రీసెర్చ్ అంటే ఏంటంటే ఈ రీసెర్చ్ లో మనం ఎలా చూస్తామంటే రీసెర్చ్ ఒపీనియన్స్ బేస్ మీద, ఎక్స్పీరియన్స్ బేస్ మీద, మీనింగ్స్, బిహేవియర్స్ ఇవన్నీ తీసుకుంటాం అన్నమాట ఈ రీసెర్చ్ లో. దీన్ని క్వాలిటేటివ్ రీసెర్చ్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ జాబ్ సాటిస్ఫాక్షన్, శాలరీ పెంచితే మీరు జాబ్ సాటిస్ఫై అవుతారా అని చెప్పేసి నేను ఒక ఒపీనియన్ తీసుకున్నాను అనుకోండి. అంటే ఇంటర్వ్యూస్ ద్వారా మీ ఒపీనియన్ ఏంటి, శాలరీ పెంచితే మీరు మీ జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది మీకు ఎంత పర్సెంటేజ్ ఉంటుంది, అలాగే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, అలా ఎక్స్పీరియన్సెస్ ద్వారా అంటే ఒక వర్డ్స్ లో సచ్ యాజ్ వర్డ్స్, ఇమేజెస్, అబ్జర్వేషన్స్ ద్వారా వాళ్ళ యొక్క అంటే ఒక డిస్క్రిప్టివ్ ఫామ్ లో నేను తీసుకుంటున్నాను ఇక్కడ, ఓకేనా. సో ఇలాంటి వాటిని క్వాలిటేటివ్ రీసెర్చ్ అంటే ఒక ఒపీనియన్ ద్వారా, ఎక్స్పీరియన్స్ ద్వారా మనం డేటా అనేది కలెక్ట్ చేస్తాం,
ఓకేనా. నాన్ న్యూమరికల్ డేటా అంటాం అందుకని. అంటే ఇక్కడ నెంబర్స్ లో డేటా కలెక్ట్ చేయడానికి ఒక నాన్ న్యూమరికల్ అంటే నెంబర్స్ లో కాకుండా వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ద్వారా ఒక డిస్క్రిప్టివ్ టైప్ లో నేను డేటా అనేది కలెక్ట్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్ అబ్జర్వేషన్స్, వర్డ్స్, ఇంటర్వ్యూస్, క్వశ్చనీర్స్, ఇవన్నీ కూడా మనకి ఇలా క్వశ్చనీర్స్ నెంబర్స్ ఏమన్నా అలా కాకుండా నేను క్వశ్చన్ ఒక ఇంటర్వ్యూ లాగా క్వశ్చన్స్ చేస్తున్నాను అనుకోండి. సో ఇలాంటివన్నీ కూడా క్వాలిటేటివ్ రీసెర్చ్ కింద వస్తాయి. దీని ఆబ్జెక్టివ్స్ అది ఎందుకు యూజ్ చేస్తామంటే టు అండర్స్టాండ్ ద హ్యూమన్ బిహేవియర్స్. ఎక్కడైనా ఇప్పుడు హ్యూమన్ బిహేవియర్ ఎలా ఉంది, యాటిట్యూడ్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, లేదా వాళ్ళు ఎలా మోటివేట్ అవుతున్నారు, ఇలాంటివి నేను నార్మల్ గా తెలుసుకోవాలనుకున్నాను అనుకోండి. వాళ్ళ ఒపీనియన్ ద్వారా, వాళ్ళ ఎక్స్పీరియన్స్ వల్ల వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ. సో ఇలాంటప్పుడు క్వాలిటేటివ్ రీసెర్చ్ అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు డెవలప్ ద థియరీస్, ఏదో థియరీస్ డెవలప్ చేయాలనుకున్నాను, దానికి సంబంధించిన ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి అని చెప్పేసి తెలుసుకున్నాను. డేటా అనేది అలా కలెక్ట్ చేశాను. ఓకే, టు గెయిన్ ద డీప్ ఇన్సైట్స్, దేని గురించి అయినా మనం లోతుగా తెలుసుకోవాలి, అధ్యయనం చేయాలి అనుకున్నప్పుడు కూడా ఈ క్వాలిటేటివ్ రీసెర్చ్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ దీని క్యారెక్టరిస్టిక్స్ చూద్దాము. ఫ్లెక్సిబుల్ అండ్ ఎక్స్ప్లోరేటరీ. స్మాల్ శాంపుల్ సైజ్ ఉన్నప్పుడు మనం యూజ్ చేస్తాం. ఫ్లెక్సిబుల్ గా ఈ రీసెర్చ్ అనేది చేసుకోగలం అన్నప్పుడే క్వాలిటేటివ్ రీసెర్చ్ అనేది తీసుకుంటాము. అలాగే డీటెయిల్డ్ అండ్ డిస్క్రిప్టివ్ డేటా, మనం డీటెయిల్డ్ గా ఒక డిస్క్రిప్షన్ లో డేటా అనేది మనం కలెక్ట్ చేయగలం అన్నప్పుడే క్వాలిటేటివ్ రీసెర్చ్ అనేది యూజ్ చేస్తాం. మనం కంటెస్ట్ బేస్డ్ అండర్స్టాండింగ్, ఇలాంటప్పుడు మనం ఇలాంటి ఈ రీసెర్చ్ యూజ్ చేస్తాం. ఇలా ఏం మెథడ్స్ యూజ్ చేస్తాం అనేది ఇంపార్టెంట్ చూడండి. ఇంటర్వ్యూస్ ద్వారా, గ్రూప్ డిస్కషన్స్ ద్వారా, దీని ద్వారా మనం డేటా అనేది కలెక్ట్ చేస్తాం. కొంత శాంపుల్ ని తీసుకుని, ఇప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, ఒక 10 మెంబర్స్ ఎంప్లాయీస్ ని పిలిచాం, ఇంటర్వ్యూ కండక్ట్ చేసాం. మీ జాబ్ సాటిస్ఫాక్షన్ ఏంటి, మీ శాలరీస్ పెంచారు కదా అని చెప్పేసి, పెంచితే ఎలా ఉంటది మీకు అని చెప్పేసి, లేదా గ్రూప్ డిస్కషన్స్ పెట్టాను, కేస్ స్టడీస్, అబ్జర్వేషన్స్, ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్, ఇవన్నీ కూడా మెథడ్స్ యూజ్ చేస్తాం అనమాట క్వాలిటేటివ్ రీసెర్చ్ లో. సో నెక్స్ట్ చూద్దాము. ఆన్ ద బేస్ ఆఫ్ ఎంక్వైరీ మోడ్, స్ట్రక్చర్డ్ రీసెర్చ్. స్ట్రక్చర్ పేరులోనే ఉంది. స్ట్రక్చర్ అంటే ఏంటి, సిస్టమాటిక్ అని చెప్పాను నేను, అవునా. సిస్టమాటిక్ అంటే ఒక ప్లాన్డ్ గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో ఒక రీసెర్చ్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ముందుగానే ప్రీ ప్లానింగ్ ఉంటది. ఓకే, ఫిక్స్డ్ గా ఒక స్టాండర్డ్ ప్రొసీజర్స్ అనేవి, క్వశ్చన్స్ వేయాలి మనం. ఓకే, ఈ డేటా అనేది ఇలాంటిది కలెక్ట్ చేయాలి మనం. సో దీనికోసం ఇలాంటి క్వశ్చన్స్, ఇలా అంటే ప్రీ డిటర్మైన్డ్ గానే ముందుగానే ప్లానింగ్ అనేది ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో మనం చేస్తే దాన్ని స్ట్రక్చర్డ్ రీసెర్చ్ అంటారు. క్వశ్చన్స్ ఆర్ ప్రీ డిటర్మైన్, ముందుగానే ఏమేం క్వశ్చన్స్ చేయాలో మనం ముందుగానే ప్రీ డిటర్మైన్ చేసుకుంటాం. సేమ్ క్వశ్చన్స్ ఆస్క్ టు ఆల్ రెస్పాండెంట్స్, అంటే అందరికీ సేమ్ క్వశ్చన్స్ వేస్తాం. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వశ్చన్ కాకుండా అందరికి ఒకే క్వశ్చన్స్ వేస్తాం అనమాట. అలా ఒక ఫిక్స్డ్ ఆర్డర్, ఒక ఫార్మాట్ అనేది ఫాలో అవుతాం అనమాట. ఇలాంటి ఎస్ఆర్ నో క్వశ్చన్స్, ఎంసీక్యూస్, రేటింగ్ స్కేల్స్, దీన్ని క్లోజ్డ్ ఎండెడ్ క్వశ్చనర్స్ అంటారు. ఓకే, ఇలాంటి ఫాలో అయ్యి ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో కనుక రీసెర్చ్ చేస్తే దాన్ని స్ట్రక్చర్డ్ రీసెర్చ్ అంటారు. ఇది ఎక్కడ యూజ్ అవుతుందంటే క్వాంటిటేటివ్ రీసెర్చ్ చెప్పాను కదా, అంటే న్యూమరికల్ ఫామ్ లో కాకుండా ఒపీనియన్స్, ఎక్స్పీరియన్సెస్ ఇలాంటివి తెలుసుకోవాలనుకున్నప్పుడు మనం ఏంటంటే ఒక స్ట్రక్చర్డ్ రీసెర్చ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇది అన్స్ట్రక్చర్డ్ రీసెర్చ్. అన్స్ట్రక్చర్డ్ రీసెర్చ్ అంటే ఇది ఫ్లెక్సిబుల్ గా ఓపెన్ ఎండెడ్ మెథడ్స్ లో ఉంటుంది. అంటే ఒక ఫ్లెక్సిబిలిటీ, అంటే సిచ్యువేషన్ ని తగ్గట్టుగా మన క్వశ్చన్స్ అనేవి మారిపోతాయి. ఇప్పుడు ఒక్కొక్కరు వేసిన క్వశ్చన్స్ సేమ్ క్వశ్చన్స్ వేయమన్నమాట. మీ జాబ్ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది, అసలు కారణాలు ఏంటి, మీరు ఎందుకు, లేదా మీ పర్ఫార్మెన్స్, ఎంప్లాయీ పర్ఫార్మెన్స్ బాగాలేదనుకో, మీ కారణాలు ఏంటి అని అడిగాను అనుకో. ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణాలు ఉంటాయి, అవునా. అందరినీ ఇంటర్వ్యూస్ చేస్తున్నాను అనుకోండి, ఓపెన్ ఇంటర్వ్యూస్, అందుకనే. లేదా గ్రూప్ డిస్కషన్ పెట్టాను, అందరికి ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్తున్నారు. ఇది ప్రోస్ అండ్ కాన్స్ అని చెప్తున్నారు. ఇవి పాజిటివ్స్ ఉన్నాయి మా కంపెనీలో, ఇవి నెగిటివ్స్ ఉన్నాయి, అందుకనే మాకు జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు, లేదా మా పెర్ఫార్మెన్స్ ఇలా ఉంది అని చెప్తున్నారు. అంటే ఒక రీసెర్చ్ అనేది ఒక అన్స్ట్రక్చర్డ్ గా, ఫ్లెక్సిబుల్ గా, ఒక ప్లానింగ్ తో సిస్టమాటిక్ గా ఉండదు అనమాట. అంటే వాళ్ళ యొక్క రెస్పాన్స్ బట్టి, అప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ బట్టి చేంజ్ అయిపోతా ఉంటే అది అన్స్ట్రక్చర్డ్ రీసెర్చ్. దీనికి ఎగ్జాంపుల్స్ చూడండి, ఓపెన్ ఇంటర్వ్యూస్, గ్రూప్ డిస్కషన్స్, పార్టిసిపెంట్ అబ్జర్వేషన్, కేస్ స్టడీస్, ఇవన్నీ కూడా దీని కింద వస్తాయి అనమాట. ఈ రీసెర్చ్ లో మనం యూజ్ చేసే మెజరింగ్ టూల్స్. ఈ కీ డిఫరెన్స్ చూడండి, ముందుగానే మనం ప్రీ డిఫైన్డ్, అంటే మనం ఏంటి ముందుగానే ప్రీ ప్లానింగ్ అనే ఉంటుంది స్ట్రక్చర్డ్ లో. అన్స్ట్రక్చర్డ్ లో అలా కాదు, ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, ఫిక్స్డ్ గా ఉంటాయి క్వశ్చన్స్ అన్ని. ఇక్కడైతే ఓపెన్, చేంజ్ అవుతా ఉంటాయి. క్వాంటిటేటివ్ లో యూజ్ చేస్తాం, ఇది క్వాలిటేటివ్ లో యూజ్ చేస్తాం. ఇది ఈజీగా ఉంటుంది, స్ట్రక్చర్డ్ అనేది డిఫికల్ట్ గా ఉంటుంది. ఓకే, ఇది మెజర్మెంట్, ఎక్స్ప్లోరేషన్. ఇది సర్వే ఫామ్ లో, ఇది ఇంటర్వ్యూ డిస్కషన్స్ లో ఉంటాయి. ఇది సర్వేలా చేస్తాం మనం, ఓకేనా. సో ఇది మనకి స్ట్రక్చర్డ్ కి అన్స్ట్రక్చర్డ్ కి డిఫరెన్స్ అనమాట. సో నెక్స్ట్ చూద్దాము. ఆన్ ద బేస్ ఆఫ్ ఐడియా ఆర్ కాన్సెప్ట్. ఐడియా లేదా కాన్సెప్ట్ బేస్ మీద మనం గనక రీసెర్చ్ చేస్తుంటే దాన్ని కాన్సెప్చువల్ రీసెర్చ్ అంటారు, లేదా ఎంపెరికల్ రీసెర్చ్. ఈ రెండు కూడా
ఐడియా లేదా కాన్సెప్ట్ బేస్ కింద వస్తాయి అనమాట. కాన్సెప్చువల్ రీసెర్చ్ అంటే ఏంటంటే మన యొక్క ఐడియాస్, థియరీస్, కాన్సెప్ట్స్ ఇలాంటి డెవలప్ చేయడానికి మనం కనుక రీసెర్చ్ చేస్తున్నాం అనుకోండి. ఏదైనా ఒక ఐడియా డెవలప్ చేయాలి, ఏదైనా థియరీ డెవలప్ చేయాలి, లేదా అంటే ఎగ్జిస్టింగ్ థియరీనే మనం అనలైజ్ చేస్తున్నాం అంటే ఇది ఎక్కడ యూస్ చేస్తారు అంటే న్యూ కాన్సెప్ట్స్ ఇంట్రడ్యూస్ చేయాలన్నప్పుడు, లేదా ఎగ్జిస్టింగ్ థియరీస్ నే డెవలప్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి కాన్సెప్చువల్ రీసెర్చ్ అనేది యూస్ చేస్తారనమాట. ఇట్ బేస్డ్ ఆన్ థియరాటికల్ ఫ్రేమ్వర్క్, యూజెస్ రీజనింగ్ అండ్ థింకింగ్, అంటే లాజికల్ థింకింగ్ యూస్ చేస్తాం ఇందులో ఎక్కువ. ఓకే, నో డైరెక్ట్ ఎక్స్పెరిమెంటేషన్ ఆర్ డేటా కలెక్షన్ రిక్వైర్డ్. దీనికోసం ఎక్స్పెరిమెంట్స్, డేటా కలెక్షన్ అనేది ఉండవు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ థియరీ అది అనాలిసిస్ చేస్తాం మనం, లేదా న్యూ కాన్సెప్ట్స్ ని మనం ఇంట్రడ్యూస్ చేయడానికి చూస్తాం. ఇదంతా థియరీస్ కి కాన్సెప్ట్స్ డెవలప్ చేయాలన్నప్పుడు మన కాన్సెప్చువల్ రీసెర్చ్ అనేది యూస్ చేస్తాం. న్యూ మోడల్స్, న్యూ కాన్సెప్ట్స్ ని బిల్డ్ చేయాలనుకున్నప్పుడు, లేదా ఫిలాసఫీస్ కి, లిటరేచర్, థియరాటికల్ సైన్సెస్ ఇలాంటి వాటికి మనం ఈ కాన్సెప్చువల్ రీసెర్చ్ అనేది యూస్ చేస్తాం. టు క్లారిఫై ద కాన్సెప్ట్స్, ఏదైనా కాన్సెప్ట్ ఉంది దాని క్లారిఫికేషన్ తెలుసుకోవాలనుకున్నాం అనుకోండి, ఈ రీసెర్చ్ చేస్తాం. న్యూ థియరీస్ డెవలప్ చేయాలి, లేదా ఎగ్జిస్టింగ్ ఐడియాస్ ని ఇంటర్ప్రిట్ చేయాలి, తెలుసుకోవాలనుకుంటున్నారు, లేదా న్యూ పర్స్పెక్టివ్స్ ని కొత్త వేలో ఇక థియరీ ఎలా ఉంది అని చెప్పి ఒక పర్స్పెక్టివ్, వేరే పర్స్పెక్టివ్ లో ఎలా ఉందని చెప్పేసి తెలుసుకోవాలనుకున్నారు. ఇలాంటి వాటికి మనం కాన్సెప్చువల్ రీసెర్చ్ అనేది యూస్ చేస్తాం. నెక్స్ట్ ఎంపెరికల్ రీసెర్చ్. ఎంపెరికల్ రీసెర్చ్ ఏంటంటే రియల్ వరల్డ్ బేస్ మీద మన డేటా అనేది, అబ్జర్వేషన్ అనేది, ఎక్స్పెరిమెంటేషన్ అనేది చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఎంపెరికల్ రీసెర్చ్ అంటే నాలెడ్జ్ కమ్స్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎవిడెన్సెస్. అంటే ఏదైనా సరే మనం ఒక ఎవిడెన్స్ తో, ఒక ప్రూఫ్ తో, ఒక ఎక్స్పీరియన్స్ తో రియల్ వరల్డ్ డేటాని కలెక్ట్ చేస్తూ మనం రీసెర్చ్ అనేది చేస్తున్నాం అనుకోండి, అప్పుడు అది ఎంపెరికల్ రీసెర్చ్. అదేంటిది, ఆల్రెడీ థియరీ ఉంది, దాన్ని ఏదో డెవలప్ చేస్తున్నాను అనాలిసిస్ చేసి, ఇందులో రియల్ వరల్డ్ డేటాని కలెక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ లో మార్క్స్ తగ్గాయి అనుకోండి, ఒక డేటా రియలిస్టిక్ గా చేస్తున్నాను, కొంతమంది స్టూడెంట్స్ ని తీసుకున్నాను, వాళ్ళకి ఒక కొత్త టీచింగ్ మెథడ్స్ ఇంట్రడ్యూస్ చేశాను, వాళ్ళ పర్ఫార్మెన్స్ మార్క్స్ పెరిగాయా లేదా అని నేను ఒక డేటా కలెక్ట్ చేస్తాను. ఇది ఎంపెరికల్ రీసెర్చ్ కింద వస్తుంది. అంటే రియల్ వరల్డ్ డేటా, రియల్ గా డేటా కలెక్ట్ చేసి, అబ్జర్వేషన్ చేసి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను నేను. ఓకే, డేటా కలెక్షన్ ఈజ్ ఎసెన్షియల్ ఆన్ అబ్జర్వేషన్ ఆర్ ఎక్స్పెరిమెంట్ యూజింగ్ మెజర్మెంట్ అండ్ అనాలిసిస్. ఇవన్నీ కూడా మనకు ఉంటాయి అన్నమాట. ఇవన్నీ దీని క్యారెక్టరిస్టిక్స్. రిజల్ట్స్ ఏమో వెరిఫై చేయటం, అలాగే మెజర్ చేసి అనాలిసిస్ చేయటం, అబ్జర్వేషన్ చూస్తాం, ఎక్స్పెరిమెంట్ చేస్తాం, ఇవన్నీ చేస్తాం. సో కండక్టింగ్ సర్వేస్ ఆన్ ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్, ఎంప్లాయీ సాటిస్ఫై అవుతున్నారా లేదా అని చెప్పేసి ఒక సర్వే కండక్ట్ చేశాను అనుకోండి, ఇది ఎంపెరికల్ రీసెర్చ్ కింద వస్తుంది. అలాగే ఒక టీచింగ్ మెథడ్, నేను చెప్పాను కదా స్టూడెంట్స్ ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని టెస్ట్ చేశాను, దానికి సంబంధించి ముందు వెనక ఫస్ట్ టీచింగ్ మెథడ్ ఇంట్రడ్యూస్ చేయడం ఎలా ఉన్నారు, టీచింగ్ మెథడ్ ఇంట్రడ్యూస్ చేశాక ఎలా ఉన్నారని ఎక్స్పెరిమెంట్ చేశాను మార్క్స్ బేస్ మీద. సో మెజర్మెంట్, సేల్స్ బిఫోర్ అడ్వర్టైజింగ్, ఆఫ్టర్ అడ్వర్టైజింగ్ ఇచ్చాను, ఇవ్వక ముందు ఎలా ఉంది సేల్స్, ఎంత పెరిగాయి ప్రోడక్ట్ సేల్స్, తర్వాత ఎలా ప్రోడక్ట్ సేల్స్ అనేవి పెరిగాయి అని చెప్పేసి ఒక రీసెర్చ్ చేశాను అనుకోండి, అది ఎంపెరికల్ రీసెర్చ్ కింద వస్తుంది. ఇక్కడతో మనకి టైప్స్ ఆఫ్ రీసెర్చ్ అనేది అయిపోయింది. ఓకేనా, థ్యాంక్ యూ.